Hi everyone, I hope you all watched the previous videos. ఇది మనకి 6th ప్రాక్టీస్ సెట్ అనమాట. ఓకే, సో ప్రతి 2 to 3 డేస్కి ఒక ప్రాక్టీస్ సెట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకంటే మీకు రిమైనింగ్ టాపిక్స్ కూడా కవర్ చేయాలి కదా. యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే సిబిటీ 1లో పార్ట్ 1 కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది కదా మెరిట్ రావాలంటే. ఓకే, సో అందుకు మనం ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, అలాగే మేజర్గా ఇప్పుడు ప్యారల్గా డీజిల్ మెకానిక్ ట్రేడ్ థియరీ కూడా చేస్తున్నాం కనుక నాకు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. ఓకే, సో మనం 2 to 3 డేస్ గ్యాప్ తీసుకొని ఒక్కొక్క ప్రాక్టీస్ సెట్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ రిఫర్స్ టు ద టెంపరేచర్ అట్ విచ్ ద లూబ్రికెంట్ విల్ ఫ్లో వెన్ సూపర్ఫ్లోస్. అంటే లూబ్రికెంట్ ప్రవహించే అత్యల్ప ఉష్ణోగ్రతని ఏమంటారో అని అడుగుతున్నాడు ఇక్కడ. అది పవర్ పాయింట్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో పవర్ పాయింట్ అంటే ఏంటి? ఒక లూబ్రికెంట్ లేదా ఆయిల్ ప్రవహించే సామర్థ్యాన్ని కోల్పోకుండా అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ప్రవహించేలా ఉండే ఆ గరిష్ట ఉష్ణోగ్రతను మనం పవర్ పాయింట్ అని అంటాం అన్నమాట. అంటే ఆ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉంటే ఆ లూబ్రికెంట్ అనేది గడ్డ కట్టి ప్రవహించకుండా ఆగిపోతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదర్ ఆప్షన్స్ చూస్తే విస్కాసిటీ, ఇది ద్రవం యొక్క ప్రవాహానికి ఉండే రెసిస్టెన్స్ అనమాట. అంటే నిరోధకత అంటారు కదా, అంటే రెసిస్టెన్స్ టు ఫ్లో అన్నట్టు, లేదా మందపాటి గుణాన్ని సూచిస్తుంది అనమాట ఇది. ఓకే, అంటే మనకి విస్కస్గా ఉంటుంది కదా. ఓకే, సో విస్కాసిటీ అంటే రెసిస్టెన్స్ టు ఫ్లో అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఆయిలీనెస్, ఇది రెండు ఉపరితలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి లూబ్రికెంట్గా ఉండే ఒక ప్రత్యేక గుణం అనమాట. నెక్స్ట్ ఫ్లాష్ పాయింట్ అన్నాడు. ఇది ఆయిల్ వేడి చేసినప్పుడు గాలిలో మంటను పట్టుకోవడానికి అవసరమైన ఆవిర్లను విడుదల చేసే అతి తక్కువ ఉష్ణోగ్రత అన్నమాట ఇది. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ లూబ్రికెంట్ షుడ్ హ్యావ్ ప్రాపర్టీ ఆఫ్, ఇట్ షుడ్ హ్యావ్ ఏ ఆయిలీనెస్. ఓకే, ఇది కూడా కరెక్ట్. ఆయిలీనెస్, విస్కోసిటీ అండ్ ఫ్లాష్ పాయింట్. సో ఆల్ ఆఫ్ దీస్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆయిలీనెస్ ఎందుకు? ఇది లోహపు ఉపరితలాలపై లూబ్రికెంట్ అతుక్కొని ఒక పలుచని పొరలో ఏర్పడి ఘర్షణను తగ్గించే సామర్థ్యం అన్నమాట. ఓకే, అంటే ఫ్రిక్షన్ని తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది ఆయిలీనెస్ వల్ల. నెక్స్ట్ విస్కాసిటీ అన్నాడు. ఇది ద్రవం యొక్క ప్రవాహాన్ని వ్యతిరేకించే స్వభావం అన్నమాట. అంటే యంత్రాల భాగాలు ఉంటాయి కదా, ఆ మధ్య సరైన లూబ్రికేషన్ జరగాలంటే లూబ్రికెంట్ సరైన విస్కాసిటీ అనేది ఉండాలన్నమాట. అంటే కొంచెం అతుక్కుని ఉండడం వల్ల అక్కడ జారిపోయింది అనుకోండి, అక్కడ దెర్ ఇస్ నో యూజ్ కదా, అందుకు విస్కాసిటీ అనేది ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్లాష్ పాయింట్ అన్నాడు. ఇది లూబ్రికెంట్ ఆవిరి గాలిలో మంటను పట్టుకుని అతి తక్కువ ఉష్ణోగ్రత అనమాట. అంటే యంత్రాలు పనిచేసేటప్పుడు వేడి పుడుతుంది కదా, కాబట్టి లూబ్రికెంట్కు అధిక ఫ్లాష్ పాయింట్ ఉండడం అనేది మనకి సురక్షితం. ఓకే, సో ఫ్లాష్ పాయింట్ అనేది ఇప్పుడు మనకి ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది లూబ్రికెంట్. ఇట్ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్టీస్ of these kind. Okay, next, which one of the following vices is usually used in forging shop? So answer here is leg vise. Okay, forging shop లో లెగ్ వైజ్ని మనం జనరల్గా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీనికి గల మెయిన్ కారణాలు ఏంటంటే, ఫస్ట్ వన్ కన్స్ట్రక్షన్. లెగ్ వైజ్ కింద భాగం నేలకి ఆనుకొని ఉంటుంది అనమాట, అంటే గ్రౌండ్కి ఆనుకొని ఉంటుంది అనమాట. కాబట్టి ఇది చాలా బలంగా రిజిడ్గా ఉంటుంది. ఓకే, అలాగే షాక్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, సో ఫోర్జింగ్ ప్రక్రియలో హ్యామరింగ్ అనేది మనం చేస్తాం కదా, మెటల్ పీస్ మీద మనం హ్యామర్తో దెబ్బలు కొట్టాలి. ఓకే, సో ఈ ప్రక్రియలో కదిలే భారీ ఒత్తిడిని మనం షాక్ను లెగ్ వైజ్ తట్టుకునేలా మనకి ఉండాలన్నమాట. ఓకే, సో ఫర్ దట్ పర్పస్ మనం లెగ్ వైజ్ని ప్రిఫర్ చేస్తాం, ఇది షాక్ రెసిస్టెన్స్గా ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ డ్యూరబిలిటీ. ఇతర వయసులతో పోలిస్తే ఇవి ఫోర్జింగ్ పనులకు కావాల్సిన హెవీ డ్యూటీ పనులకు సమర్థవంతంగా చేయగలగాలి. ఓకే, సో డ్యూరబిలిటీ. నెక్స్ట్ అదర్వైజెస్ ఎందుకు అంటే హ్యాండ్ వైజ్, ఇది చిన్న చిన్న పనులను పట్టుకోవడానికి ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ బెంచ్ వైజ్, సాధారణ వర్క్షాప్ బెంచ్ల మీద అమర్చి తేలికపాటి ఫిట్టింగ్ పనులకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ పిన్ వైజ్, ఇది చాలా చిన్న వస్తువులను, వైర్లను లేదా సూదులను పట్టుకోవడానికి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, సో లెగ్ వైజ్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ సి.
టైప్ ఆఫ్ రేమర్ యూజ్డ్ ఫర్ రేమింగ్ ఆపరేషన్ ఇన్ బ్లైండ్ హోల్. సో దట్ ఈస్ ఆప్షన్ సి, రైట్ హ్యాండ్ స్పైరల్ ఫ్లూటెడ్ రేమర్ అనమాట. ఓకే, సో రైట్ హ్యాండ్ స్పైరల్ ఫ్లూటెడ్ రేమర్ అనేది బ్లైండ్ హోల్స్కు అత్యంత అనువైనదిగా మనం పరిగణించవచ్చు అనమాట. దీనికి గల కారణాలు ఏంటి అంటే చిప్స్ తొలగించడం, అంటే చిప్ ఎవాక్యుయేషన్. ఓకే, సో రైట్ హ్యాండ్ స్పైరల్ రేమర్లు తిరిగేటప్పుడు చిప్స్ను హోల్ లోపల నుండి బయటికి లాగుతాయి అనమాట. అంటే బ్లైండ్ హోల్స్లో అడుగు భాగం మూసి ఉంటుంది కాబట్టి చిప్స్ అక్కడ పేరుకుపోయి రేమర్ను లేదా వర్క్ పీస్ను దెబ్బతీయకుండా ఉండడానికి వాటిని బయటికి పంపడం అనేది చాలా అవసరం. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, సో ఈ రైట్ హ్యాండ్ స్పైరల్ డిజైన్ చిప్స్ కటింగ్ పాయింట్ నుండి దూరంగా, అంటే హోల్ బయట వైపుకి నెడుతుందన్నమాట. అందువల్ల ఇది బ్లైండ్ హోల్స్ కోసం వాడడం ఉత్తమంగా మనం పరిగణిస్తాం. ఓకే, సో అదే లెఫ్ట్ హ్యాండ్ స్పైరల్ ఫ్లూటెడ్ దేనికి యూజ్ చేస్తారు? త్రూ హోల్స్కి. ఓకే, అంటే ఫుల్ త్రూ అవుట్ ద బాడీ మనకి హోల్స్ ఉంటాయి కదా, త్రూ హోల్స్. బ్లైండ్ హోల్ అంటే తెలుసు కదా, ఇది ఒక ఆబ్జెక్ట్ అంటే ఇది దీని ఎండ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, సో ఇక్కడ వరకే ఉంటుంది, సగం వరకే హోల్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది టాప్ పోర్షన్ అనుకోగలను, ఇలా ఉంటుంది. అదే త్రూ హోల్ అంటే త్రూ అవుట్ ద లెంత్ ఇలా ఉంటుంది అనమాట హోల్, ఇది త్రూ హోల్. ఓకే, సో ఇది బ్లైండ్ హోల్ అనమాట. ఓకే, సో ఈ లెఫ్ట్ హ్యాండ్ స్పైరల్ ఫ్లూటెడ్ రేమర్ అనేది త్రూ హోల్స్కి యూజ్ చేస్తారు, రైట్ హ్యాండ్ ఏమో బ్లైండ్ హోల్కి. ఓకే, అలా గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక్కడ రైట్ హ్యాండ్ ఆర్ని మనం బీగా కూడా కన్వర్ట్ చేయొచ్చు కదా, సో ఆర్ ఫర్ బ్లైండ్ హోల్స్ అనుకోవచ్చు. ఓకే, రైట్ హ్యాండ్ స్పైరల్ ఫ్లూటెడ్ని మనం బ్లైండ్ హోల్స్గా మనం అనుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, లేత్ మ్యాండ్రల్స్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ఫిక్చర్. ఓకే, సో ఇది మనకి లేత్ మ్యాండ్రల్ ఎందుకు ఫిక్చర్ అవుతుంది అంటే, ఫిక్చర్ అంటే ఏంటి? వర్క్ పీస్ను మెషిన్పై సరైన స్థానంలో పట్టుకోవడానికి, అంటే హోల్డింగ్ పర్పస్కి సపోర్ట్ చేయడం కోసం ఉపయోగించే ఒక పరికరం అనమాట. దాన్ని మనం ఫిక్చర్ అంటాం కదా. ఇది టూల్ని గైడ్ చేయదు, కేవలం వర్క్ పీస్ మాత్రమే పట్టుకొని ఉంచుతుంది అనమాట ఫిక్చర్ అంటే. ఓకే, సో మనకి మ్యాండ్రల్ పాత్ర ఏంటి? లేత్ మ్యాండ్రల్ను సాధారణంగా రంధ్రం ఉన్న వస్తువును, అంటే ఉదాహరణకు బుష్ లేదా గేర్. ఓకే, సో అది దాన్ని యంత్రంపై పట్టుకోవడానికి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, హోల్ ఉన్న వస్తువును యంత్రంపై పట్టుకోవడానికి ఉపయోగిస్తారు ఈ మ్యాండ్రల్ని. ఇది ఆ వస్తువును స్థిరంగా పట్టుకొని మెషినింగ్ ఆపరేషన్ అనేది సాఫీగా జరిగేలా చేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఒక రకమైన హోల్డింగ్ డివైస్. ఓకే, సో దట్ ఈస్ వై వీ విల్ కాల్ ఇట్ ఎస్ ఎ ఫిక్చర్. ఓకే, సో జిగ్ అనేది ఏంటి? వర్క్ పీస్ని పట్టుకోవడమే కాకుండా కటింగ్ టూల్ను డైరెక్షన్, అంటే సరైన దిశలో గైడ్ చేస్తుంది అనమాట. లైక్ డ్రిల్లింగ్ జిగ్స్ అవన్నీ మనకి ఒక ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, మ్యాండ్రల్ టూల్ను గైడ్ చేయదు కాబట్టి ఇది జిగ్ కాదు. ఓకే, సో నెక్స్ట్ గేజ్ అన్నాడు. ఇది తయారైన వస్తువు యొక్క కొలతను పరీక్షించడానికి ఉపయోగించే ఒక సాధనం. ఓకే, సో నెక్స్ట్ టెంప్లేట్ అన్నాడు. ఇది ఒక నమూనాను అనుసరించి వస్తువును తయారు చేయడానికి ఉపయోగించే ఒక ఆకృతి అనమాట. ఓకే, సో బెస్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఫిక్చర్. ఓకే, సో లేత్ మ్యాండ్రల్ అనేది ఒక హోల్డింగ్ డివైస్. ఓకే, సో హోల్డింగ్ డివైస్ కనుక మనకి దాన్ని ఫిక్చర్ అని అంటాం అనమాట. విచ్ టైప్ ఆఫ్ ఫిక్చర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెషినింగ్ ఆన్ ఈవెన్లీ స్పేస్డ్ సర్ఫేసెస్? దట్ ఈస్ ఇండెక్సింగ్ ఫిక్చర్ అనమాట. ఓకే, సో మెషినింగ్ ప్రక్రియలో మనకి వస్తువుపై సమాన దూరంలో, అంటే ఈవెన్లీ స్పేస్లో ఉండేలా ఆపరేషన్ చేయడానికి మనం ఇండెక్సింగ్ ఫిక్చర్ని ఉపయోగిస్తాం అనమాట. అసలు ఈ ఇండెక్సింగ్ ఫిక్చర్ అంటే ఏంటి? ఈ ఫిక్చర్ వర్క్ పీస్ను ఒక నిర్దిష్ట కోణంలో తిప్పడానికి మరియు ఖచ్చితమైన స్థానంలో నిలిపి ఉంచడానికి అనుమతిస్తుంది అనమాట. గేర్లు, స్లాట్లు లేదా హోల్స్ వంటివి వృత్తాకారంలో సమాన దూరంలో కట్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని వాడతారు అనమాట. ఓకే, సో ఇండెక్సింగ్ మెకానిజం ద్వారా మనం వర్క్ పీస్ను ఖచ్చితమైన డిగ్రీలో తిప్పవచ్చు. తద్వారా మనకి ప్రతి ఆపరేషన్ మధ్య సమాన దూరం మెయింటైన్ అవుతుంది అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ చూద్దాం. ప్లేట్ ఫిక్చర్ అన్నాడు. ఇది కేవలం వర్క్ పీస్ను బేస్ ప్లేట్పై పట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వైస్ జా ఫిక్చర్ అన్నాడు, ఆప్షన్ బి. అదేంటి? ఇవి సాధారణంగా చిన్న వర్క్ పీస్లను పట్టుకోవడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఇవి ఇండెక్సింగ్కి అనువైనవి కావు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి, యాంగిల్ ప్లేట్ ఫిక్చర్ అన్నాడు. ఇది వర్క్ పీస్ను ఒక కోణంలో
ఉంచి మెషినింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇది రౌండ్ ఇండెక్స్కి సరిపోదు అనమాట. కాబట్టి ఇండెక్సింగ్ ఫిక్చర్ అనేది మనకి సమాన దూరంలో ఉండే సర్ఫేస్ మెషినింగ్కి అత్యంత సరైన సాధనం అనమాట. ఓకే, ఆప్షన్ సి. After threading a hole by tap, it was found that the crest of the thread was not formed throughout. Which one of the following is the suitable అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనమాట. ఓకే, అంటే హోల్ సైజు ట్యాప్ డ్రిల్ సైజ్ కంటే ఎక్కువగా ఉండడం అనమాట. హోల్ సైజ్ ఈజ్ స్లైట్లీ మోర్ దెన్ ద ట్యాప్ డ్రిల్ సైజ్. ఓకే, సో ఇక్కడ మనకి సమస్య ఏంటి? థ్రెడ్ యొక్క క్రెస్ట్. ఓకే, క్రెస్ట్ అంటే టాప్ పోర్షన్ కదా, థ్రెడ్ ఎలా ఉంటే దీన్ని క్రెస్ట్ అంటారు. ఓకే, సో దీన్ని ట్రఫ్ అంటారు. ఓకే, సో ఈ క్రెస్ట్ ఏంటి? మనకి థ్రెడ్ యొక్క క్రెస్ట్ పూర్తిగా ఏర్పడలేదంటే థ్రెడ్ లోతు తక్కువగా ఉందని అర్థం అనమాట. ఓకే, సో సాధారణంగా ట్యాప్ డ్రిల్ సైజ్ అనేది థ్రెడ్ యొక్క మైనర్ డయామీటర్కి సమానంగా ఉండాలి. ఒకవేళ డ్రిల్ చేసిన హోల్ సైజు ట్యాప్ డ్రిల్ సైజ్ కంటే ఎక్కువగా ఉంటే ట్యాప్ లోపలికి వెళ్ళినప్పుడు మెటల్ని తగినంతగా కట్ చేయలేదన్నమాట. సో ఫలితంగా మనకి థ్రెడ్ యొక్క క్రెస్ట్ అంటే పై భాగం పూర్తిగా ఏర్పడకుండా థ్రెడ్ అనేది అసంపూర్తిగా ఉంటుందన్నమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ చూద్దాం. ఇన్సఫిషియంట్ కూలెంట్ సప్లై అన్నాడు. దీనివల్ల టూల్ వేయడానికి పాడవుతుంది, కానీ థ్రెడ్ క్రస్ట్ ఏర్పడిపోవడం దీనికి ప్రధానంగా కారణం అయితే కాదు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు? ట్యాప్ కటింగ్ ఎడ్జ్ చివర విరిగిపోవడం అంట. దీనివల్ల థ్రెడ్ కటింగ్ సరిగ్గా జరగదు, కానీ ఇది కేవలం ఒక పాయింట్ వద్ద మాత్రమే ప్రభావం చూపుతుంది, మొత్తం థ్రెడ్పై కాదు. ఓకే, నెక్స్ట్ హోల్ సైజు టాప్ డ్రిల్ సైజ్ కంటే తక్కువగా ఉండడం. ఒకవేళ హోల్ సైజ్ తక్కువగా ఉంటే ట్యాప్ తిప్పడం చాలా కష్టం అవుతుంది, మరియు ట్యాప్ విరిగిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. దీనివల్ల థ్రెడ్ క్రస్ట్ పూర్తిగా ఏర్పడకుండా పోదు, రైట్. సో బదులుగా మనకి థ్రెడ్ అనేది అదనపు మెటీరియల్తో నిండిపోయి ఇబ్బంది ఉంటుంది అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. హోల్ సైజు ట్యాప్ డ్రిల్ సైజ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. ఓకే, ఆప్షన్ డి. Which scraper is used to finish holes of a small diameter? So that is triangular scraper. ఆప్షన్ డి అనమాట. ఓకే, స్క్రాపింగ్ అనేది మనకి మెటల్ ఉపరితలంపై ఉన్న అధిక లోహాన్ని చాలా తక్కువ మొత్తంలో తొలగించి ఆ ఉపరితలాన్ని ఫినిష్ చేయడానికి ఉపయోగించే ప్రక్రియ అనమాట. ఓకే, సో వివిధ ఆకారాల ఉపరితలాల కోసం వివిధ రకాల స్క్రాపర్లను మనం ఉపయోగిస్తాం. ఓకే, సో ఇక్కడ ట్రయాంగులర్ స్క్రాపర్ అన్నాం కదా, దీని ఆకారం అనేది త్రిభుజాకారం నుండి 3 పదునైన అంచులను కలిగి ఉంటుందన్నమాట. ఇది రంధ్రాల లోపల భాగాల్ని హోల్స్ని ఫినిష్ చేయడానికి మరియు బర్స్ తొలగించడానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. చిన్న వ్యాసం కలిగిన రంధ్రాల లోపలి ఉపరితలాలను సులభంగా ఫినిష్ చేయడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ అదర్ ఆప్షన్స్ చూస్తే హుక్ స్క్రాపర్ అన్నాడు. ఇది సాధారణంగా పెద్ద ప్లేట్ సర్ఫేసెస్ ఫినిషింగ్ కోసం ఉపయోగించబడుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్లాట్ స్క్రాపర్ అన్నాడు. ఇది సమతల ఉపరితలాలను ఫినిష్ చేయడానికి వాడతారు. నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ కదా ఫ్లాట్ అంటే. ఓకే, నెక్స్ట్ బుల్నోస్ స్క్రాపర్. ఇది కాన్కేవ్ సర్ఫేసెస్ మరియు బేరింగ్ ఉపరితలాలను ఫినిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో కాబట్టి చిన్న వ్యాసం కలిగిన రంధ్రాలు అంటే స్మాల్ డయామీటర్ హోల్స్ ఫినిష్ చేయడానికి మనకి ట్రయాంగులర్ స్క్రాపర్ అనేది అత్యంత సరైన సాధనం అనమాట. ఓకే, ఆప్షన్ డి. Lapping is a process for finishing. It is a process for finishing external and internal surfaces. Option C. ఓకే, సో ల్యాపింగ్ అనేది అత్యంత ఖచ్చితమైన ఫినిషింగ్ ప్రక్రియ అనమాట. అంటే ప్రిసైజ్ ఫినిషింగ్ అనేది అప్టైన్ చేయవచ్చు దీని ద్వారా. ఓకే, సో అసలు ల్యాపింగ్ అంటే ఏంటి? 2 ఉపరితలాల మధ్య అబ్రెసివ్ పదార్థాన్ని ఉంచి వాటిని ఒకదానికొకటి రుద్దడం ద్వారా ఉపరితలాన్ని చాలా మృదువుగా మరియు ఖచ్చితమైన కొలతలతో తయారు చేసే ప్రక్రియ అనమాట ఇది. ఓకే, సో ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంటే మనకి సిలిండర్లు, షాఫ్ట్లు వంటి వస్తువులను బయట ఉపరితలాలు ఫినిష్ చేయడానికి, ఇంటర్నల్ అంటే మనకి పైప్స్, సిలిండర్ బోర్లు వంటి వస్తువులు లోపల ఉపరితలాలను ఫినిష్ చేయడానికి ఈ ప్రక్రియ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ప్రక్రియ ద్వారా మనకి ఫ్లాట్, సిలిండ్రికల్ అంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ వంటి ఏ రకమైన ఉపరితలాలైనా చాలా ఖచ్చితత్వంతో ఫినిషింగ్ అనేది చేయవచ్చు అనమాట. ఓకే,
సో అందుకే ఇక్కడ ల్యాపింగ్ అనేది మనకి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఉపరితలాలను ఉపయోగించే ప్రక్రియ అనమాట. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. హార్నింగ్ వర్కింగ్ స్పీడ్ ఈస్ మోర్ దెన్ ద ల్యాపింగ్. ఓకే, సో రెండు కవర్ అయిపోయి కదా ఇక్కడ హార్నింగ్ ల్యాపింగ్. ఓకే, సో మెషినింగ్ ప్రక్రియలో స్పీడ్ మరియు ప్రిసిషన్ అనేవి ముఖ్యమైన అంశాలు అనమాట. హార్నింగ్ యొక్క వర్కింగ్ స్పీడ్ విషయంలో మనం కొన్ని విషయాలు అనేవి గమనించాలి. అందులో హార్నింగ్ ఏంటి, ఇది ఒక అబ్రెసివ్ మెషినింగ్ ప్రక్రియ. ఇది సాధారణంగా ల్యాపింగ్ కంటే వేగంగా జరుగుతుంది అనమాట హార్నింగ్ అనేది. ఓకే, సో ఎందుకు ల్యాపింగ్ సరైనది అంటే ఇది ల్యాపింగ్ అనేది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ అనమాట. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి, అతి సూక్ష్మమైన ఫినిషింగ్ మరియు అధిక ఖచ్చితత్వాన్ని సాధించడం అనమాట. కాబట్టి ల్యాపింగ్తో పోలిస్తే హార్నింగ్ వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఇంకా బోరింగ్ అన్నాడు. ఓకే, సో ఇది హార్నింగ్ కంటే వేగంగా లేదా దాంతో సమానంగా ఉంటుంది అనమాట బోరింగ్ అనేది. నెక్స్ట్ స్క్రాపింగ్ లేదా ఫైలింగ్, ఇవి చాలా నెమ్మదిగా జరిగే మాన్యువల్ ప్రక్రియలు, అంటే మన చేతితో చేసే ప్రక్రియలు ఇవి. ఓకే, సో అయితే మనకి ఈ సాధారణంగా ల్యాపింగ్ను మనం ప్రామాణికంగా తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ల్యాపింగ్ అనేది అత్యంత నెమ్మదిగా చేసే ఫినిషింగ్ ఆపరేషన్ కదా. ఓకే, సో ల్యాపింగ్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ బి. ఆబ్జెక్టివ్ ఆఫ్ వాటర్ ట్రీట్మెంట్ ఈజ్, నీటిని శుద్ధి చేసే ప్రక్రియ యొక్క మేజర్ లక్ష్యం ఏంటి, ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన నీటిని అందించడం కదా. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, టు రిమూవ్ ద డిజాల్వ్డ్ గ్యాసెస్, నీటిలో కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు కరిగి ఉండడం వల్ల నీటికి చెడు వాసన వస్తుంది అనమాట. అలాగే పైపుల్లో తుప్పు పెట్టే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి వీటిని తొలగించడం అవసరం. ఆప్షన్ ఏ ఇస్ రైట్ వన్. అండ్ టు రిమూవ్ ద అన్ప్లెజెంట్ అండ్ అబ్జెక్షనబుల్ టేస్ట్ అండ్ కలర్స్ ఫ్రమ్ ద వాటర్, సో నీటిలో ఉండే ఆర్గానిక్ పదార్థాలు, ఖనిజాలు నీటికి రంగును మరియు చేదు లేదా అసహ్యమైన రుచిని కలిగిస్తాయి అన్నమాట. సో ఈ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా వీటిని తొలగించి నీటిని తాగడానికి అనువుగా మారుస్తారనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, టు ఎలిమినేట్ ద ట్యూబర్క్యులేషన్ అండ్ కరోజివ్ ప్రాపర్టీస్, అంటే నీటిలో ఉండే కొన్ని రసాయనాల వల్ల పైపుల లోపల భాగం తుప్పుపట్టి నీటిని సరఫరాకి దెబ్బతీస్తాయి అన్నమాట. ఓకే, సో నీటిని శుద్ధి చేయడం ద్వారా నీటి స్వభావాన్ని స్టెబిలైజ్ చేసి పైపుల్ని రక్షించవచ్చు అనమాట. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో అన్నీ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్గానే ఆప్షన్స్ ఇచ్చాడు కనుక ఆల్ ఆఫ్ దీస్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ పైప్ ఆఫ్ డయామీటర్ మోర్ దాన్ 63 mm టు అప్ టు 200 mm అన్నాడు. ఓకే, సో అప్ టు 200 mm అంటే ఏంటి, చైన్ పైప్ వైస్ కదా. ఆప్షన్ సి, పైపులను పట్టుకోవడానికి వివిధ రకాల వయసులు మనం ఉపయోగిస్తాం, వాటి సామర్థ్యం బట్టి, అంటే కెపాసిటీ మరియు పనితీరు బట్టి ఎంపిక చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చైన్ పైప్ వైజ్ ఎందుకు అంటే, చైన్ పైప్ వైజ్ ప్రధానంగా లార్జర్ డయామీటర్ కలిగిన పైపులను పట్టుకోవడానికి రూపొందించబడింది అనమాట. ఇది సాధారణంగా 63 mm టు 200 mm లేదా అంతకంటే ఎక్కువ వ్యాసం ఉన్న పైపులను కూడా సురక్షితంగా మరియు గట్టిగా పట్టుకోగలదు. ఓకే, సో దీనిలో ఉండే చైన్ పైప్ చుట్టూ చుట్టబడి గట్టి పట్టును అనేది అందిస్తుంది అనమాట. ఓకే, అదర్ ఆప్షన్ చూద్దాం. పైప్ రెంచ్ అన్నాడు. ఇది పైపును పట్టుకోవడానికి లేదా తిప్పడానికి ఉపయోగించే ఒక హ్యాండ్ టూల్. ఓకే, సో ఇది స్థిరమైన వైజ్ కాదు. అలాగే పైప్ వైజ్ అన్నాడు. సాధారణంగా పైప్ వైజ్ పరిమిత పరిమాణం కలిగిన పైపులు మాత్రమే పట్టుకోగలదు, అంటే 63 mm కంటే ఎక్కువ వ్యాసం ఉన్న పైపులకి ఇవి సాధారణంగా సరిపోవు అనమాట. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, చైన్ పైప్ వైజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ వైల్ షార్పనింగ్ ఏ డ్రిల్? ఓకే, సో దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ లిప్స్. ఓకే, ఆప్షన్ బి అనమాట. డ్రిల్ బిట్ను షార్పనింగ్ లేదా గ్రైండింగ్ చేసేటప్పుడు డ్రిల్ యొక్క పనితీరు సరిగ్గా ఉండడానికి కొన్ని అంశాలు మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, సో డ్రిల్ బిట్ యొక్క రెండు కటింగ్ ఎడ్జెస్ అండ్ ఓకే, సో కటింగ్ ఎడ్జ్ కోణాలు ఖచ్చితంగా సమానంగా ఉండాలన్నమాట. ఒకవేళ ఈ కోణాలు అంటే లిప్ యాంగిల్స్ మారితే డ్రిల్ సరిగ్గా కట్ చేయదన్నమాట. ఓకే, సో రంధ్రం పరిమాణం పెద్దగా వస్తుంది అనమాట, ఓవర్ సైజ్డ్ హోల్స్ వస్తాయి. అలాగే డ్రిల్ త్వరగా అరిగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే షార్పనింగ్ చేసేటప్పుడు వీటిపై ప్రత్యేక శ్రద్ధ అనేది వహించాలన్నమాట మనం. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, షాంక్ అన్నాడు.
ఇది డ్రిల్ను మెషిన్లోకి పట్టుకోవడానికి ఉపయోగించే భాగం. సో దీన్ని షార్పన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫ్లూట్ అన్నాడు. ఇవి చిప్స్ను బయటికి పంపడానికి ఉండే గార్డులు అనమాట. వీటిని సాధారణంగా రీగ్రైండ్ చేయరు. నెక్స్ట్ మార్జిన్ అన్నాడు. ఇది డ్రిల్ యొక్క వ్యాసాన్ని నిర్ణయిస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచాలన్నమాట. కానీ షార్పనింగ్ సమయంలో ప్రాథమికంగా మనం దృష్టి పెట్టాల్సింది కటింగ్ యాంగిల్స్, అంటే యాంగిల్స్ ఆఫ్ చిప్ మీదనే. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Next, in the number drill series, the smallest drill size is, so that is 0.35 mm. ఆప్షన్ బి అన్నమాట. ఓకే, సో డ్రిల్ సైజ్ అని సూచించడానికి మనం ఏం చేస్తాం, నెంబర్ డ్రిల్ సిరీస్. ఓకే, సో ప్రీవియస్ సెట్లో కూడా మనం డిస్కస్ చేసాం కదా నెంబర్ సిరీస్. ఓకే, సో అంటే ఇవి ఎన్ని ఉంటాయి, 1 to 80 ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో నెంబర్లు తగ్గే కొద్దీ డ్రిల్ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో సపోజ్ దీని కొలత మనకి నెంబర్ 1 ఉందనుకోండి, అదేమవుతుంది, అది పెద్దదన్నమాట, పెద్ద సైజ్, లార్జ్ డయామీటర్, లార్జ్ 1, ఇది స్మాల్ 1 అనమాట. ఓకే, సో జస్ట్ మనకి నెంబర్ని చూసుకొని ఇది నెంబరు తగ్గే కొద్దీ మనకి సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, తక్కువ నెంబర్ ఉంటే సైజ్ పెరుగుతుంది, సైజ్ ఎక్కువ నెంబర్ ఉంటే సైజ్ అనేది తక్కువ అనమాట. ఓకే, సింపుల్గా అలా గుర్తుంచుకోండి. సో చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు కనుక సో మళ్ళీ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది దీనికి. ఓకే, సో ఇక్కడ ఈ 1 to 80లో 80 అనేది మనకి చిన్న డ్రిల్ సైజ్ అనమాట. దీని కొలత అరౌండ్ 0.35 mm అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో లేదా 0.0135 ఇంచెస్ ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ B is the right answer for this question. Okay, straight fluted drill is used for, it is used for option D, thin sheet అన్నమాట. ఓకే, సో థిన్ షీట్ ఎందుకు అంటే పల్చని లోహపు షీట్లపై డ్రిల్లింగ్ చేసేటప్పుడు సాధారణ స్పైరల్ డ్రిల్ బిట్స్ వాడితే అవి మెటల్ని గట్టిగా పట్టుకొని గ్రాప్ చేస్తాయి అన్నమాట. అంటే షీట్ను వంచడం లేదా అంచులను పాడు చేయడం అంటూ చేస్తాయి. కానీ స్ట్రైట్ ఫ్లూట్ డ్రిల్ వాడినప్పుడు ఇటువంటి సమస్య అనేది ఉండదు. అందుకే మనకి థిన్ షీట్స్, అంటే పల్చని షీట్లపై డ్రిల్లింగ్ చేయడానికి వీటిని ప్రాధాన్యత ఇస్తారనమాట. ఓకే, సో ఇక్కడ థిన్ షీట్ అని ఉంది, థిన్ మెటల్ అని ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, థిన్ మెటల్ అనేది ఒక సాధారణ పదం అయితే మనకి టెక్నికల్ టెర్మినాలజీలో షీట్ మెటల్ పైన ఉపయోగించే టర్మ్ ఏంటి అంటే థిన్ షీటే. ఓకే, షీట్ అనే అంటారు. ఓకే, సో కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనమాట, అది గుర్తుంచుకోండి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, స్ట్రైట్ ఫ్లూటెడ్ని మనకి థిన్ షీట్స్లో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ టాలరెన్సెస్ ఇన్ ద ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్. సో కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు కదా, ఇది 18 అంతేనా, ఆప్షన్ బి. ఓకే, సో ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్ BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంజనీరింగ్ తయారీలో ప్రమాణాల ఖచ్చితత్వాన్ని నిర్ణయించడానికి ఫండమెంటల్ టాలరెన్సెస్ గ్రేడ్లను ఉపయోగిస్తారన్నమాట. ఈ గ్రేడ్ల సంఖ్య ఇండియన్ స్టాండర్డ్ సిస్టంలో టోటల్గా 18 ఫండమెంటల్ టాలరెన్స్ గ్రేడ్లు అనేవి ఉంటాయి. అంటే IT01, IT0, IT1 ఇలా ఉంటాయి అన్నమాట, అప్ టు IT16 వరకు. ఓకే, టోటల్గా 18 ఉంటాయి అన్నమాట. ఓకే, టోటల్ 18 గ్రేడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ గ్రేడ్లు ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ఎంతవరకు పరిమాణంలో టాలరెన్స్ ఉండొచ్చో నిర్ణయిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇందులో IT01 అనేది అత్యంత ఖచ్చితమైనది, అంటే ప్రెసిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మోర్ ప్రిసైజ్. ఓకే, సో IT16 అనేది లెస్ ప్రిసైజ్ అనమాట, ప్రిసిషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో కాబట్టి మొత్తం ఫండమెంటల్ టాలరెన్స్ గ్రేడ్ల సంఖ్య అంతా 18, ఇది గుర్తుంచుకోవాలి, చాలాసార్లు చెప్తున్నావు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డైమెన్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఈస్ ఫినిష్డ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ది సైజ్ దెన్ ఇట్ ఈస్ ఏ యాక్సెప్టబుల్ సైజ్ అనమాట. ఆప్షన్ సి. ఇంకా చూసి మనం అలా పెట్టేసేలా ఉంటేనే మనకి టైం సేవ్ అవుద్ది. ఓకే, సో మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే తయారీ రంగంలో ఏదైనా ఒక కాంపోనెంట్ యొక్క కొలతలు నిర్ణీత పరిమితుల మధ్య ఉన్నప్పుడు దాన్ని ఎలా పరిగణించాలో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అన్నమాట. లిమిట్ ఆఫ్ సైజ్ అంటారు, అంటే ప్రతి భాగం తయారీలో మ్యాక్సిమం మరియు మినిమం పరిమితులు అనేవి ఉంటాయి. ఓకే, లిమిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ రెండు పరిమితుల మధ్య ఉన్న ఏ కొలనైనా ఆ భాగం పనితీరుకు అనుకూలంగా ఉన్నట్లుగా మనం భావిస్తాం. ఓకే,
సో ఆప్షన్ సి ఎందుకు సరైనది అంటే తయారైన భాగం యొక్క కొలత దాని నిర్ణీత కనిష్ట మరియు గరిష్ట పరిమితులు మధ్య అంటే విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటే ఆ భాగం నాణ్యత పరిమాణాలకు లోబడి ఉన్నట్లు లెక్క అనమాట. కాబట్టి దాని వినియోగానికి లేదా అసెంబ్లీకి యాక్సెప్టబుల్గా అంటే అంగీకరించదగినదిగా మనం పరిగణిస్తాం అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏంటి? మినిమం సైజ్ ఇచ్చాడు, ఇది కేవలం ఒక లిమిట్ మాత్రమే. ఓకే, అంటే ఒక పరిమితి మాత్రం, మొత్తం పరిమితి కాదు. ఓకే, నెక్స్ట్ బేసిక్ సైజ్ అన్నది ఇది ఒక రిఫరెన్స్ కొలత మాత్రమే. వాస్తవానికి తయారీ కొలత దీనికంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా దింపలేము మనం. 25 అంటే 25 mm ఎగ్జాక్ట్గా రాదు ఏది కూడా. ఓకే, సో ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఆప్షన్ డి ఇచ్చాడు, రిజెక్టెడ్ సైజ్ అన్నాడు. అంటే కొలత పరిమితుల కంటే బయట ఉన్నప్పుడు మాత్రమే దాన్ని రిజెక్ట్ చేస్తాం కదా. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, the across flat width W of a hexagonal nut according to BIS is. మెకానికల్ ఇంజనీర్ ప్రమాణాల ప్రకారం హెక్సాగోనల్ నట్ యొక్క పరిమాణాలను నిర్ణయించేటప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BIS కొన్ని సూత్రాలను మనకి నిర్దేశించిందనమాట. ఓకే, సో అక్రాస్ ఫ్లాట్ విడ్త్ నట్ యొక్క 2 సమాంతర భుజాల మధ్య ఉండే దూరాన్నే అక్రాస్ ఫ్లాట్ విడ్త్ అని అంటాం అనమాట. ఓకే, సో బోల్ట్ లేదా నట్ యొక్క నామినల్ డయామీటర్ను D అని, ఓకే క్యాపిటల్ D, ఇది నామినల్ డయామీటర్ అనమాట ఇక్కడ ఇచ్చింది. ఓకే, పిలిస్తే BIS ప్రమాణాల ప్రకారం హెక్సాగోనల్ నట్ యొక్క అక్రాస్ ఫ్లాట్ విడ్త్ను కనుగొనడానికి మనకి ఫార్ములా ఏంటి? W ఈక్వల్స్ టు 1.5 టైమ్స్ ద నామినల్ డయామీటర్ ప్లస్ 3 mm. ఓకే, సో ఈ సూత్రం సాధారణంగా మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్, డిజైన్ పనుల్లో నట్ యొక్క పరిమాణాన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారు అనమాట. ఇక్కడ D అనేది ఏంటి? మనకి నట్ లోపల ఉండే థ్రెడ్ యొక్క డయామీటర్ అనమాట. ఓకే, నామినల్ డయామీటర్. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఏ, అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ మెటీరియల్ కెన్ బి కట్ విత్ ఏ రాస్ప్ కట్ ఫైల్? ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. రాస్ప్ కట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఆప్షన్ బి అనమాట. చాలాసార్లు డిస్కస్ చేసాం, చాలా క్లియర్గా కూడా డిస్కస్ చేసాం, రైట్? సో రాస్ప్ కట్ ఫైల్ యొక్క నిర్మాణం మరియు దాని ఉపయోగం గురించి తెలుసుకోవడానికి మనకి ఈ ఫైల్ ఉపరితలంపై పదునైన ఇండివిజువల్ కట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి సాధారణంగా ఫైల్స్లా కాకుండా చాలా ఎక్కువ మొత్తంలో మెటీరియల్ని ఒకేసారి తొలగించడానికి వీలుగా రూపొందించబడతాయి. ఓకే, సో ఈ రాస్ప్ కట్ ఫైల్ను ప్రధానంగా మృదువైన మెటీరియల్స్ లైక్ వుడ్, లెదరు, ప్లాస్టిక్ వంటి పదార్థాలను వేగంగా ఫైలింగ్ చేయడానికి కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఎందుకు అంటే స్టీలు, డ్యూరల్యూమిన్, అలాగే బ్రాంజ్ వంటి లోహాలు మనకి వీటిని ఫైల్ చేయడానికి సింగిల్ కట్ లేదా డబుల్ కట్ ఫైల్ను ఉపయోగిస్తారు అనమాట. రాస్ప్ కట్ ఫైల్ ఈ లోహాలపై ఉపయోగించడానికి తగినంత పదునుగా ఉండదన్నమాట. సో వీటి వల్ల లోహం ఉపరితలంపై సరిగ్గా ఫినిషింగ్ అనేది అవ్వదు. సో రాస్ప్ కట్ ఫైల్ అనగానే మనం ఆప్షన్ బి వుడ్ అని ప్రిఫర్ చేయాలి. ఓకే, సో సాఫ్ట్ మెటీరియల్స్ లైక్ వుడ్, ప్లాస్టిక్ లేదా లెదర్ మెటీరియల్స్ని ఈ రాస్ప్ కట్ ఫైల్స్ అనేవి యూజ్ చేస్తాయి అన్నమాట. వుడ్, నెక్స్ట్ లెదర్, అలాగే ప్లాస్టిక్. ఓకే, సో దీన్ని ఫైలింగ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సూపర్ స్మూత్ ఫైల్ ఈజ్ మెన్షన్డ్ బై. సో మనకి రఫ్ కట్ ఫైల్ని ఆర్ అని ఇక్కడ రాద్దాం. రఫ్ ఆర్, బస్టెడ్ బి, ఓకే, అండ్ సెకండ్ కట్ దాన్ని SC అని, స్మూత్ని ఎస్ అని, అలాగే డెడ్ స్మూత్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా చిన్న ఇమేజ్ ఇచ్చి, రైట్? డెడ్ స్మూత్ని DS అని, సూపర్ స్మూత్ని SS అని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమడిగాడు? సూపర్ స్మూత్ అన్నాడు అంటే SS. ఓకే, సో ఫస్ట్ లెటర్స్ మనం తీసుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట, రైట్? సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, రైట్? ఆప్షన్ C is the right answer. The shape of rasp cut file is, so that is option C, half round అనమాట. ఆప్షన్ C. ఓకే, సో రాస్ప్ కట్ ఫైల్స్ యొక్క ఆకృతి మరియు దాని
తయారీ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ రాస్కట్ ఫైల్ని సాధారణంగా హాఫ్ రౌండ్ ఆకారంలో తయారు చేస్తారనమాట. ఓకే, సో ఎందుకు ఈ ఆకారం అంటే ఈ ఫైల్ని ఎక్కువగా మనకి దేనికి యూజ్ చేస్తామని చెప్పాం ప్రీవియస్ క్వశ్చన్లో, వుడ్ లేదా ఇతర సాఫ్ట్ మెటీరియల్ లైక్ లెదర్, ప్లాస్టిక్ వంటివి ఉపరితలాలని ఫైలింగ్ చేయడం కోసం ఉపయోగిస్తాం కదా. వీటిని హాఫ్ రౌండ్ ఆకారం అంటే కర్వ్డ్ ఉపరితలాలను సులభంగా ఫైల్ చేయడానికి మరియు ఫినిష్ చేయడానికి ఎంతో సహాయపడుతుంది అనమాట. అందుకు మనం యూజ్ చేస్తాం ఈ హాఫ్ రౌండ్ అనేది. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఫ్లాట్ లేదా ట్రయాంగులర్ ఆకారంలో కూడా ఫైల్స్ ఉంటాయి, కానీ అవి రాస్కట్ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుంటే హాఫ్ రౌండ్ ఆకారంలో ఇవి అత్యంత సాధారణంగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, కాబట్టి రాస్కట్ ఫైల్ యొక్క స్టాండర్డ్ షేప్ ఏంటి అంటే హాఫ్ రౌండ్ అనమాట. ఓకే, సో ఆప్షన్ సి. నెక్స్ట్, ఫస్ట్ a dash drawing is to be prepared to cut pipes for welding. So that is development. ఆప్షన్ బి అనమాట. ఓకే, సో మనకేంటంటే పైపులను వెల్డింగ్ కోసం కట్ చేయడానికి ముందు ఒక ప్రత్యేకమైన డ్రాయింగ్ అనేది అవసరం అనమాట. ఓకే, సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఒక వస్తువు యొక్క ఉపరితలాన్ని పూర్తిగా విడదీసిన ఒక సమతలం మీద గీయడాన్ని అంటే ఫ్లాట్ ప్లేన్ మీద గీయడాన్ని మనం డెవలప్మెంట్ అని అంటాం అనమాట. పైపులు మరియు డక్ల వంటి సంక్లిష్ట ఆకారాలను వెల్డింగ్ కోసం కట్ చేయాలంటే వాటి ఆకృతిని ఒక ఫ్లాట్ షీట్ మీద డెవలప్మెంట్ డ్రాయింగ్ గీస్తేనే మనం సరైన మార్కింగ్ చేసి కట్ చేయడానికి వీలు ఉంటుంది అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏంటి, టెంప్లేట్. ఇది డెవలప్మెంట్ డ్రాయింగ్ ద్వారా తయారైన ఒక నమూనా. ఓకే, సో ఇది నేరుగా కటింగ్ కోసం వాడతారు, కానీ ప్రశ్నలో డ్రాయింగ్ గురించి అడిగారు కాబట్టి డెవలప్మెంట్ అనేది సరైనదనమాట. నెక్స్ట్, బ్లూ ప్రింట్ అన్నాడు. ఇది పూర్తి అసెంబ్లీని చూపే డ్రాయింగ్, ఇది కేవలం కటింగ్ కోసం మాత్రమే కాదు. ఓకే, కాబట్టి కటింగ్ కోసం ప్రాథమికంగా తయారు చేసే డ్రాయింగ్ మనం డెవలప్మెంట్ అని అంటాం అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్, an arc cannot be maintained with a voltage lower than the, so that is 14 volts. ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో వెల్డింగ్ ప్రక్రియలో ఎలక్ట్రిక్ ఆర్క్ని స్థిరంగా ఉంచడానికి ఒక కనీస వోల్టేజ్ అనేది అవసరం అనమాట. ఓకే, సో ఆర్క్ వెల్డింగ్లో ఆర్క్ ఏర్పడిన తర్వాత దాన్ని నిరంతరంగా కొనసాగించడానికి అవసరమైన కనీస వోల్టేజ్ అనేది సుమారు 14 వోల్ట్స్ అని మనం టెక్నికల్గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, ఎందుకు అంటే ఒకవేళ వోల్టేజ్ అనేది 14 వోల్ట్ కంటే తగ్గితే ఎలక్ట్రోడ్ మరియు వర్క్ పీస్ మధ్య ఆర్క్ అనేది స్థిరంగా ఉండలేదు మరియు అది వెంటనే ఎగ్జస్ట్ అయిపోతుంది అనమాట, ఎక్స్టింగ్విష్ అయిపోతుంది. ఓకే, సో ఆరిపోతుంది అన్నట్లు. అందువల్ల ఆర్క్ నిరంతరాయంగా కొనసాగడానికి 14 వోల్ట్ కంటే ఎక్కువ వోల్టేజ్ ఉండడం అనేది మనకి అవసరం. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ హీట్ ఈస్ క్రియేటెడ్ బై బ్లాక్ స్మిత్ ఫైర్? సో దట్ ఈస్ ఆన్సర్ ఏ, ఫోర్జ్ వెల్డింగ్ అనమాట. ఓకే, సో ఫోర్జ్ వెల్డింగ్ అనేది ఒక అత్యంత పురాతనమైన వెల్డింగ్ పద్ధతి. ఇందులో లోహాలను కావాల్సిన ఉష్ణోగ్రత వద్ద వరకు వేడి చేయడానికి మనకి బ్లాక్ స్మిత్ ఫైర్ ఉపయోగిస్తారనమాట. అంటే కొలిమి, తెలుగులో చెప్పాలంటే కొలిమిలో మనకి ఉపయోగిస్తారనమాట. లోహాలు మెత్తబడే వరకు వేడి చేసి ఆపై వాటిని సుత్తితో కొట్టి కలుపుతారనమాట. అంటే హ్యామరింగ్ అని చేసి కలుపుతారు, జాయినింగ్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏంటి, స్పాట్ వెల్డింగ్ అండ్ నెక్స్ట్ ప్రొజెక్షన్, సీమ్ వెల్డింగ్, ఇవన్నీ రెసిస్టెన్స్ వెల్డింగ్స్ అన్నమాట. ఓకే, సో ఈ మూడు రెసిస్టెన్స్ వెల్డింగ్కి సంబంధించినవి కదా. ఓకే, సో వీటిలో వేడిని ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రిక్ కరెంట్ ఉపయోగిస్తారు, బ్లాక్ స్మిత్ ఫైర్ కాదు. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్. గాట్ ఇట్. నెక్స్ట్, ద లేయర్ ఆఫ్ ఫ్లక్స్ ఆన్ మెటల్ వైర్ ఈస్ కాల్డ్? సో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోడ్. ఆప్షన్ సి. ఓకే, సో వెల్డింగ్ ప్రక్రియలో ఉపయోగించే మెటల్ వైర్ మనం ఎలక్ట్రోడ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఆర్క్ వెల్డింగ్లో ఉపయోగించే మెటల్ వైర్ను ఎలక్ట్రోడ్ అని అంటాం. ఈ మెటల్ వైర్ చుట్టూ ఉండే రసాయన పదార్థాలతో కూడిన ఒక ప్రత్యేకమైన పూత మనం ఫ్లక్స్ అని అంటాం అనమాట. ఓకే, సో వెల్డింగ్ చేస్తున్నప్పుడు గాలిలోని ఆక్సిజన్, నైట్రోజన్ వంటి కరిగిన లోహంతో కలిసి డిఫెక్ట్స్ అనేవి సృష్టించకుండా ఉండడానికి ఫ్లక్స్ పోతని రక్షణ కవచంలో యూజ్ చేస్తాం అనమాట మనం. ఓకే, సో ఫ్లక్స్ పోత కలిగిన ఈ మెటల్ వైర్ను మొత్తం కలిపి కోటెడ్ ఎలక్ట్రోడ్ అని పిలుస్తాం మనం. ఓకే, సో కాబట్టి ఫ్లక్స్ పోత ఉన్న మెటల్ వైర్ను సూచించడానికి ఎలక్ట్రోడ్ అనేది అత్యంత సరైన టెర్మినాలజీ అనమాట. ఓకే, టర్మ్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, వెల్డింగ్ టార్చ్, సెట్,
నన్ ఆఫ్ దీస్ అన్నాడు. వెల్డింగ్ టార్చ్ అండ్ వెల్డింగ్ సెట్ అనేవి వెల్డింగ్ పరికరాలకు సంబంధించినవి. అవి మెటల్ వైర్కి సూచించడం అనమాట. ఓకే, కీ సీట్ రూల్ ఈజ్ యూజ్డ్ ఫర్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కీ వెడ్జ్ మార్కింగ్ ఆన్ షాఫ్ట్ ఆర్ రాడ్. ఓకే, సో మెకానికల్ వర్క్షాప్లో కీ సీట్ రూల్ ఒక ప్రత్యేకమైన మార్కింగ్ సాధనం అనమాట. అసలు ఈ కీ సీట్ రూల్ అంటే ఏంటి? ఇది షాఫ్ట్లు లేదా రాడ్ల పైన కీవే లేదా కీ సీట్ను గుర్తించడానికి ఉపయోగించే ఒక మార్కింగ్ టూల్ అనమాట, ఒక పరికరం. ఓకే, సో ఒక షాఫ్ట్ లేదా రాడ్ వంటి వస్తువులపై సరళ రేఖలను గీయడం కష్టతరంగా ఉంటుంది కదా. సో కీ సీట్ రూల్ ఆకృతి అంటే వంపుగా ఉన్న షాఫ్ట్ ఉపరితలాలపై సులభంగా కూర్చుంటుంది అనమాట. దీనివల్ల కీవే కోసం అవసరమైన మార్కింగ్ చాలా ఖచ్చితత్వంతో చేయడానికి వీలు ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అండ్ డెప్త్ కొలతల కోసం సాధారణంగా వెన్నెర్ క్యాలిపర్స్, మైక్రోమీటర్ లేదా డెప్త్ గేజ్లను యూజ్ చేస్తాం. కీ సీట్ రూల్ అనేది కేవలం మార్కింగ్ కోసం ఉద్దేశించిన సాధనం అనమాట. ఓకే, కొలతలు తీసుకోవడానికి కాదు అది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వైరింగ్ ఎలవెన్స్ ప్రొవైడెడ్ ఆన్ ఏ షీట్ మెటల్ టు wrap around the wire to make a wide edge is determined by the following formula, where D is diameter of the wire and T is the thickness of the sheet metal. ఓకే, సో ఇక్కడ మనకి షీట్ మెటల్ వర్క్లో ఒక వైర్ ఎడ్జ్ని తయారు చేయడానికి షీట్ మెటల్ అంచులను వైర్ చుట్టూ చుట్టాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం అదనంగా ఎంత మెటల్ అవసరమో లెక్కించడానికి మనం వైరింగ్ ఎలవెన్స్ అని అంటాం అన్నమాట. ఓకే, సో షీట్ మెటల్ అంచులను వైర్ చుట్టూ పూర్తిగా కవర్ చేయడానికి అవసరమైన మెటల్ పొడవును లెక్కించడానికి మనకి వైరింగ్ ఎలవెన్స్ ఫార్ములా, వైరింగ్ ఎలవెన్స్ ఈక్వల్స్ టు 2.5 టైమ్స్ ద డి. ఓకే, సో 2.5 డి, సారీ మళ్ళీ రాద్దాం, 2.5 టైమ్స్ ద డి ప్లస్ టీ అనమాట. ఓకే, సో డి అంటే ఏమన్నాడు? డయామీటర్ ఆఫ్ ది వైర్, టీ అంటే థిక్నెస్ ఆఫ్ ది షీట్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మనకి ఫార్ములా. ఓకే, సో ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో ఎందుకు ఈ సూత్రం అంటే వైర్ చుట్టూ మెటల్ షీట్ని సరిగ్గా మడవడానికి వైర్ యొక్క చుట్టుకొలత అంటే సర్కంఫరెన్స్తో పాటు మెటల్ షీట్ యొక్క మందం, థిక్నెస్ను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. The standard tool used to measure the diameter of an internal recess, so that is 3-point internal micrometer. ఓకే, సో ఇది చాలా క్లియర్గా మనం ఇమేజెస్ ప్రొవైడ్ చేసి మరీ చెప్పుకుంది దీని గురించి, 3-point ఇంటర్నల్ మైక్రోమీటర్ గురించి, రైట్. ఒక వస్తువు యొక్క అంతర్గత భాగంలో ఉండే రిసెస్ అంటే ఇంటర్నల్ రిసెస్ లేదా రంధ్రం యొక్క వ్యాసాన్ని ఖచ్చితంగా కొలవడానికి సరైన పరికరాన్ని మనం ఎంచుకోవాలన్నమాట. అదే మనకి ఇక్కడ 3-point ఇంటర్నల్ మైక్రోమీటర్. ఓకే, సో దీన్ని ఇదేంటంటే 3 సమాన దూరంలో ఉండే పాయింట్లు, కాంటాక్ట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ 3 పాయింట్లు రంధ్రం లేదా రిసెస్ గోడను తాకడం ద్వారా వ్యాసాన్ని చాలా ఖచ్చితత్వంతో కొలవడానికి సహాయపడుతుంది అన్నమాట. ఇది హోల్ అనుకుంటే మనకి ఇలా ఉంటుంది. సో మీకు ఇమాజిన్ చేసుకోవచ్చు కదా మీరు. సో ఇలా పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో 3 పాయింట్స్ అలా ఉండడం వల్ల మనకి ఇంటర్నల్ రిసెస్ యొక్క డయామీటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో వెన్నీర్ కాలిపర్ వంటి ఇతర సాధనాలు కొన్నిసార్లు ఇంటర్నల్ రిసెస్ లోపలికి చేరుకోవడంలో లేదా ఖచ్చితమైన వృత్తాకార వ్యాసాన్ని కొలవడంలో పరిమితులను కలిగి ఉంటాయి అన్నమాట. సో 3 పాయింట్ల మైక్రోమీటర్ అనేది అంటే 3-point మైక్రోమీటర్ ఖచ్చితమైన సెంటరింగ్ను అందిస్తుంది కాబట్టి ఇది ఇంటర్నల్ వ్యాసాల కొలతలకు ప్రామాణికంగా పరిగణించబడుతుంది అన్నమాట. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. జీరో ఎర్రర్ ఇన్ మైక్రోమీటర్ మీన్స్ మనకి మైక్రోమీటర్ యొక్క మెజరింగ్ ఫేసెస్ స్పిండిల్ మరియు యాన్యువల్ రెండు ఒకదానికొకటి కాంటాక్ట్ అయినప్పుడు థింబుల్ మీద ఉండే జీరో మార్క్ మరియు స్లీవ్ మీద ఉండే స్లీవ్ లేదా బ్యారెల్ మీద ఉండే డాటమ్ లైన్ ఒకదానికొకటి ఖచ్చితంగా కోయిన్సైడ్ అవ్వాలన్నమాట. అంటే ఇది స్లీవ్ కదా. ఓకే, సో దీని డాటమ్ లైన్ అంటారు. ఇక్కడ మార్కింగ్స్ ఉంటాయి. అలాగే బ్యారెల్ ఉంటుంది. ఇక్కడ బ్యారెల్ మీద గ్రాడ్యుయేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ డాటమ్ లైను జీరోతో కోయిన్సైడ్ అయింది అనుకోండి, అది నో జీరో ఎర్రర్ అనమాట. ఓకే, సో ఒకవేళ పైన కానీ కింద కానీ ఉంటే ఈ జీరో అనేది డాటమ్ లైన్కి పైన ఉందనుకోండి లేదా కింద ఉందనుకోండి, అప్పుడు ఒక జీరో ఎర్రర్ని మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఒకవేళ 2 ర్యాక్లు అంటే డాటమ్ లైన్ లేదా జీరో రీడింగ్
కలవకుండా కొంచెం పైకి కిందకి ఉంటే దాన్ని మనం జీరో ఎర్రర్ అని అంటాం అనమాట. అంటే మైక్రోమీటర్ కొలతను ప్రారంభించక ముందే అందులో కొంత ఎర్రర్ ఉందని అర్థం అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏంటి మనకి, ఆప్షన్ ఏమో ఆన్సర్ డి అనమాట. జీరో ఆన్ ద థింబుల్ అండ్ డాటమ్ లైన్ ఆఫ్ స్లీవ్ డు నాట్ కోయిన్సైడ్ వెన్ మెజరింగ్ ఫేసెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏంటి, ఏబిసి ఆప్షన్లు నిజానికి జీరో ఎర్రర్ లేకపోతే అప్పుడు మైక్రోమీటర్ ట్రూగా ఉన్నట్లు లెక్క అనమాట. ఓకే, సో మెజరింగ్ ఫేసెస్ టచ్ అయినప్పుడు జీరో మరియు డాటమ్ లైన్ కలవకపోవడమే జీరో ఎర్రర్ అనమాట. ఓకే, సో అదర్ ఆర్ నెగ్లెక్టెడ్. ఓకే, విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఫేస్ ఆఫ్ స్పిండిల్ అండ్ యాన్యుల్ ఆఫ్ మైక్రోమీటర్. సో మైక్రోమీటర్ యొక్క స్పిండిల్ మరియు యాన్యుల్ ఫేసెస్ వస్తువులను కొలిచేటప్పుడు నిరంతరం రాపిడికి గురవుతాయి అనమాట. అంటే వేర్ అండ్ టేర్కి గురవుతాయి. ఓకే, సో కార్బైడ్ అంటే సాధారణంగా టంగస్టన్ కార్బైడ్ అనేది చాలా గట్టి పదార్థం కదా. ఇది మైక్రోమీటర్ యొక్క కొలిచే ఉపరితలాల అరుగుదలను తగ్గిస్తుంది అనమాట. సో తద్వారా సాధనం అనేది ఎక్కువ కాలం ఖచ్చితత్వమైన కొలతలను ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ కార్బైడ్ టిప్స్ వల్ల కొలిచేటప్పుడు ఉపరితలాలు త్వరగా అరిగిపోవు. అందువల్ల మనకి మైక్రోమీటర్ యొక్క ఖచ్చితత్వం అనేది స్థిరంగా ఉంటుంది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో కార్బైడ్ టిప్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మార్కింగ్ మీడియా. సో వైట్ వాష్ అన్నాడు, కాపర్ సల్ఫేట్, బ్లాక్ పాలిష్, లేఅవుట్ డై. ఓకే, సో బ్లాక్ పాలిష్ ఎప్పుడైనా ఉన్నామా, లేదు కదా. ఆప్షన్ సి. ఓకే, సో మెకానికల్ వర్క్షాప్లో వస్తువులపై మార్కింగ్ చేయడానికి వివిధ రకాల పదార్థాలు మనం ఉపయోగిస్తాం. వీటిని మార్కింగ్ మీడియా అంటాం అనమాట. ఓకే, సో లోహంపై గీసే గీతలు స్పష్టంగా కనిపించడానికి ఉపయోగించే రసాయన పూతలనే మనం మార్కింగ్ మీడియా అని అంటాం అనమాట. వైట్ వాష్ ఏంటి, ఇది సాధారణంగా రఫ్ ఫోర్జింగ్ లేదా క్యాస్టింగ్ భాగాలపై ఉపయోగిస్తాం. కాపర్ సల్ఫేట్ ఇది ఫైల్ చేసిన ఉపరితలాలపై స్పష్టమైన మార్కింగ్ కోసం ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ లేఅవుట్ డై, ఇది మార్కింగ్ కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు ఖచ్చితమైన మీడియా అనమాట లేఅవుట్ డై అనేది. ఓకే, సో బ్లాక్ పాలిష్ అంటే ఇది వస్తువులకు షైన్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు కానీ మార్కింగ్ చేయడానికి కాదు. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ నాట్ ఏ మార్కింగ్ మీడియా. ఓకే, సి, ఆప్షన్ సి ఈజ్ నాట్ ఏ మార్కింగ్ మీడియా. ఓకే, టెంప్లెట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మెకానికల్ వర్క్షాప్లో టెంప్లెట్ అనేది ఒక ముఖ్యమైన పరికరం అనమాట. అసలు టెంప్లెట్ అంటే ఏంటి, ఇది ఒక వస్తువు యొక్క ఆకృతిని అంటే షేప్ లేదా నమూనాను కలిగి ఉన్న ఒక ప్లేట్ అనమాట. ఒకే రకమైన ఆకృతి అనేక వస్తువులపై పదే పదే మనకి మార్కింగ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో వర్క్ పీస్పై డ్రిల్లింగ్, మిల్లింగ్ లేదా బోరింగ్ వంటి ఆపరేషన్లు చేయడానికి ముందు ఆ స్థానాలను లేదా ఆ ఆకృతిని ఖచ్చితంగా గుర్తించాల్సి ఉంటుందన్నమాట. ఈ గుర్తింపు ప్రక్రియని మార్కింగ్ అని మనం అంటాం. టెంప్లెట్ను వర్క్ పీస్పై ఉంచి దాని అంచులను బట్టి మార్కింగ్ చేయడం వల్ల సమయం అనేది ఆదా అవ్వడమే కాకుండా యాక్యురసీ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ప్రధానంగా మనకి మార్కింగ్ ప్రయోజనం కోసం యూజ్ చేస్తాం. ఇది ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. The main disadvantage of glass surface plate is its brittleness. Okay, so మెకానికల్ వర్క్షాప్లో సర్ఫేస్ ప్లేట్స్ వివిధ పదార్థాలతో తయారవుతాయి అనమాట. ఓకే, గ్లాస్తో తయారు చేసిన సర్ఫేస్ ప్లేట్కు మనకి గాజుకు ఉండే అతిపెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బ్రిటిల్నెస్. అంటే గాజుపై ఏదైనా బరువు అయిన వస్తువు ప్రమాదవశాత్తు పడింది అనుకోండి, ఏదైనా పదునైన వస్తువుతో తగిలినా అది వెంటనే పగుళ్ళు రావడం లేదా ముక్కలైపోయే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. అదర్ ఆప్షన్స్ ఏం ఇచ్చాడు, హార్డ్నెస్ అన్నాడు. ఇది సర్ఫేస్ ప్లేట్కి ఉండాల్సిన మంచి లక్షణం, లోపం కాదు అది. ఓకే, నెక్స్ట్ టఫ్నెస్ అన్నాడు. గాజుకు టఫ్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బ్రిటిల్నెస్ వల్ల వచ్చే సమస్యకు కారణం అవుతుంది అనమాట. డక్టిలిటీ అన్నాడు. గాజుకు డక్టిలిటీ అసలు ఉండదు. ఓకే, సో ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎలక్ట్రాన్ వోల్ట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో ఫిజిక్స్లో మనకి ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది ఒక ముఖ్యమైన ప్రమాణం అనమాట. ఓకే, సో ఒక ఎలక్ట్రాన్ ఒక వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ద్వారా ప్రయాణించినప్పుడు పొందే కైనెటిక్ ఎనర్జీని మనం ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది పని అంటే వర్క్ లేదా శక్తిని కొలవడానికి ఉపయోగించే ఒక యూనిట్ అనమాట. ఓకే, సో ఇది అటామిక్ ఫిజిక్స్ మరియు క్వాంటమ్ మెకానిక్స్లో అణువులు లేదా సబ్ అటామిక్ కణాల శక్తిని సూచించడానికి వాడతారు అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అదర్ ఆప్షన్స్ ఏంటి, ఛార్జ్ అన్నాడు. దీనికి యూనిట్ కూలింగ్ అవుతుంది కదా.
అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాడు, దీనికి వోల్టేజ్ యూనిట్, పవర్ వాట్. ఓకే, సో ఎనర్జీ అనే డౌట్ ఉందంటే మిగతా వాటికి యూనిట్స్ కనుక్కుంటే మీకు సరిపోతుంది. ఓకే, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫోటోగ్రాఫింగ్ ద సన్. ఓకే, సో ఇక్కడ టర్మ్ చూసి మనం చెప్పేయచ్చు ఆప్షన్ డి అని, రైట్. సో మిగతా వాటికి ఏమీ హీలియోగ్రాఫ్ అనేవి లేవు కనుక స్పెక్ట్రో హీలియోగ్రాఫ్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ఖగోళ శాస్త్రంలో సూర్యుని అధ్యయనం చేయడానికి మరియు ఫోటోలను తీయడానికి ప్రత్యేకమైన పరికరాలు మనం ఉపయోగిస్తాం, రైట్. అందులో ఈ స్పెక్ట్రో హీలియోగ్రాఫ్ అనేది ఒకటి అనమాట. ఇది సూర్యుని ఉపరితలాన్ని ఒక సర్టెన్ వేవ్ లెంత్ గల లైట్తో ఫోటో తీయడానికి ఉపయోగించే ఒక పరికరం అనమాట. ఓకే, సో సూర్యుని వాతావరణం, సౌర మచ్చలు అంటారు, సన్ స్పాట్స్. ఓకే, సో వాటిని అధ్యయనం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, గాల్వనోమీటర్. ఓకే, సో గాల్వనోమీటర్ అనేది ఇది విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించడానికి ఉపయోగించే పరికరం అనమాట. పొటెన్షియోమీటర్ అంటే ఏంటి, విద్యుత్ పొటెన్షియల్ వోల్టేజ్ను కొలవడానికి ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ స్పెక్ట్రోమీటర్, ఇది కాంతి యొక్క తీవ్రతను వివిధ వేవ్ లెంత్ల వద్ద కొలవడానికి ఉపయోగిస్తారనమాట. ఓకే, సో సూర్యుని ఫోటో తీయడం కోసం కాదు. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ది ప్రెషర్, దట్ ఈస్ పాస్కల్. ఓకే, సో ఆప్షన్ డి అనమాట. ఓకే, సో ప్రెషర్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ అపాన్ ఏరియా కదా. ఓకే, సో నార్మల్గా రాస్తే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా, సో దీన్నే పాస్కల్ అని కూడా ఉంటాం మనం. ఓకే, సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అడిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనకి. ఓకే, సో అది కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, న్యూటన్ ఇచ్చాడు, జౌల్ ఇచ్చాడు. జౌల్ అంటే న్యూటన్ మీటర్ కదా. ఓకే, అలాగే డైన్, జౌల్ అనేది వర్క్ అండ్ ఎనర్జీకి యూనిట్ అనమాట. ఓకే, సో డైన్ అనేది ఫోర్స్కి సిజిఎస్లో యూనిట్, న్యూటన్ అనేది ఫోర్స్కి ఎస్ఐ యూనిట్లో యూనిట్ అనమాట. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ మొమెంటమ్. మొమెంటమ్ ఫార్ములా అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే కేజీ, వి అంటే వెలాసిటీ కదా, మీటర్ పర్ సెకండ్ అనమాట, కేజీ మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ ఏ. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద సేఫ్టీ సైన్ ఇండికేట్స్. సో ఇలాంటి క్వశ్చన్లు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. ఓకే, సో ఎక్కడ డైరెక్ట్గా డిస్క్రిప్షన్ ఇచ్చాడు, యూజింగ్ మిల్లింగ్ కటర్ అన్నాడు, యూజింగ్ అడ్జస్టబుల్ గార్డ్ అన్నాడు, వర్క్షాప్ ఏరియా, యూజింగ్ ఈ రైడ్ కాదు, వర్క్షాప్ ఏరియా కాదు, ఈ రెండిట్లో కొంచెం చూసుకోవాలన్నమాట. బట్ ఇక్కడ ఏంటి, గార్డ్. ఓకే, సో ఈ గార్డ్ ఉంది కనుక యూజింగ్ అడ్జస్టబుల్ గార్డ్, ఆప్షన్ బి. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో అలా చూసుకొని కరెక్ట్గా పెట్టాలి ఆన్సర్. ఓకే, ఫైర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్, ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 5 ట్రయాంగిల్ మనం చెప్పుకున్నాం కదా, ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్ అనమాట, ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ 5S సిస్టమ్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ, ఆప్షన్ బి అనమాట. ఓకే, సో ఇట్ ఇంక్రీజెస్ ద ప్రొడక్టివిటీ, ఆప్షన్ బి. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ సిఎన్సి ఇన్ విచ్ యాక్చువల్ పొజిషన్ ఈస్ కంపేర్డ్ విత్ ఇన్పుట్ వాల్యూ. సో దట్ ఈస్ సర్వో కంట్రోల్ అనమాట. ఓకే, సో సిఎన్సి అంటే ఏంటి, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ కదా. సో సిఎన్సి మెషిన్లో కదలికను ఖచ్చితంగా నియంత్రించడానికి సర్వో కంట్రోల్ సిస్టమ్ అనేది కీలక పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. ఓకే, సో మనకి ప్రశ్నలో అడిగిన విధంగా యంత్రంలోని భాగం యొక్క యాక్చువల్ పొజిషన్ అంటే వాస్తవ స్థానాన్ని మనం కోరుకున్న ఇన్పుట్ వాల్యూతో నిరంతరం పోల్చే విధానాన్ని మనం క్లోజ్డ్ లూప్ కంట్రోల్. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో మనకి యాక్చువల్ పొజిషన్ని మనం కోరుకున్న ఇన్పుట్ వాల్యూతో నిరంతరం పోల్చే విధానాన్ని క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అని పిలుస్తాం అనమాట. ఈ ప్రక్రియనే సర్వో కంట్రోల్ వ్యవస్థ అనేది నిర్వహిస్తుంది. ఓకే, సో దీన్నే సర్వో కంట్రోల్ సిస్టమ్ అనేది నిర్వహిస్తుంది అనమాట. ఓకే, సో సర్వో కంట్రోల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే ఈ వ్యవస్థలో ఫీడ్బ్యాక్ పరికరాలు అంటే ఎన్కోడర్ వంటివి ఉంటాయి అన్నమాట. ఇవి వాస్తవ స్థానాన్ని కంట్రోలర్కు తెలియజేస్తాయి. ఒకవేళ ఏవైనా ఎర్రర్స్ ఉంటే సర్వో మోటార్ తక్షణమే సర్దుబాటు చేసి యంత్రాన్ని ఖచ్చితమైన స్థానానికి చేరవేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఫర్ దిస్. ఓకే,
అదర్ ఆప్షన్స్ ఏంటి? హైడ్రాలిక్ అండ్ న్యూమాటిక్ కంట్రోల్స్ అన్నాడు. ఇవేంటంటే ద్రవాలు లేదా గాలి ఒత్తిడిని ఉపయోగిస్తాయి. కానీ సిఎన్సిలో స్థానాన్ని పోల్చే సరిదిద్దే ప్రాథమిక వ్యవస్థ అనేది మనకి సర్వో కంట్రోల్. ఓకే, సో ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంపోనెంట్ యూజ్డ్ ఇన్ ఎయిర్ జనరేషన్ సిస్టమ్, దట్ ఈస్ డ్రయర్. ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో ఎయిర్ కంప్రెసర్ ద్వారా ఉత్పత్తి అయిన గాలిలో మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ తేమ యంత్రాల భాగాలను రస్ట్ పట్టేలా చేస్తుంది, అంటే తుప్పు పట్టేలా చేస్తుంది అనమాట. అందువల్ల గాలిని పంపిణీ చేయడానికి ముందు అందులోని తేమను తొలగించే డ్రయర్ అనేది చాలా ముఖ్యమైన పరికరంగా మనం పరిగణించబడుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఓవర్హాలింగ్ ఆఫ్ మెషిన్ ఇన్క్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఓకే, సో దట్ ఈస్ డిస్మాంట్లింగ్, వాషింగ్ అండ్ క్లీనింగ్, ఇన్స్పెక్షన్. సో ఆల్ ఆఫ్ దీస్ కదా. ఓకే, సో రీసెంట్గా మనం మెయింటెనెన్స్ గురించి చెప్పుకున్నాం కనుక ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మెషిన్ ఓవర్హాల్ అంటే యంత్రాన్ని పూర్తిగా పరీక్షించి అవసరమైతే బాగు చేసి తిరిగి పనితీరును మెరుగుపరిచే ఒక సమగ్ర ప్రక్రియ అనమాట. ఓకే, ఇందులో మనకి డిస్మాంట్లింగ్ అంటే యంత్రాన్ని బాగా పరిశీలించడానికి దాన్ని భాగాలను విడదీస్తాం అన్నమాట. నెక్స్ట్ వాషింగ్ అండ్ క్లీనింగ్, విడదీసిన భాగాలపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము లేదా ఏవైనా పార్టికల్స్, వ్యర్థాలు ఉంటాయి కదా, వాటిని శుభ్రపరచడం. నెక్స్ట్ ఇన్స్పెక్షన్, శుభ్రపరిచిన ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అరిగిపోయిన లేదా దెబ్బతిన్న భాగాలను గుర్తించడం అనమాట. నెక్స్ట్ అసెంబ్లింగ్. ఓకే, సో అలాగా. ఓకే, సో ఆల్ ఆఫ్ దీస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ద మ్యాక్సిమం స్పీడ్ అట్ విచ్ ద ఇంజిన్ కెన్ డూ దిస్ ఈస్ కాల్డ్, దట్ ఈస్ కాల్డ్ ఆప్షన్ బి కట్ ఇన్ స్పీడ్ అనమాట. ఓకే, సో కట్ ఇన్ స్పీడ్ అంటే ఒక యంత్రం లైక్ జనరేటర్ లేదా టర్బైన్ తీసుకుంటే తన పనిని ప్రారంభించి రేటెడ్ అవుట్పుట్ చేరుకోవడానికి, అంటే నిర్ణీత స్థాయికి చేరుకోవడానికి అవసరమైన వేగం అనమాట. ఓకే, యంత్రం తన పనిని సమర్థవంతంగా ప్రారంభించే లేదా అందుకునే వేగం కాబట్టి దీన్ని కొన్ని సందర్భాల్లో ఇంజిన్ చేయగలిగే గరిష్ట పనితీరు పాయింట్గా పరిగణిస్తాం అనమాట. ఓకే, సో కట్అవుట్ స్పీడ్ అంటే ఇది యంత్రం సురక్షితంగా పనిచేయగల పరిమితి అనమాట. ఈ వేగాన్ని మించితే యంత్రం పాడవకుండా ఉండడానికి దాన్ని ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తారు. ఓకే, ఆటోమేటిక్గా ఆపేస్తారు అనమాట, కట్అవుట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఇంజిన్ కెన్ డూ దిస్ అన్నాడు, అంటే పని నిర్దిష్ట స్థాయిలో ప్రారంభించి చేయడం అనమాట. అంటే ఇది కట్ అండ్ స్పీడ్ను సూచిస్తుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి. ఓకే, జనరల్లీ విచ్ కేబుల్ కలర్ కోడ్ ఈజ్ యూజ్డ్ ఎర్తింగ్ ఏ ఫ్యూయల్ ట్యాంక్ అన్నాడు. అంటే విద్యుత్ భద్రతా ప్రమాణాల ప్రకారం ఎర్తింగ్ కోసం ఉపయోగించే కేబుల్ రంగు అనేది ప్రత్యేకంగా నిర్ణయిస్తారనమాట. అది గ్రీన్, ఆప్షన్ బి అనమాట. ఓకే, సో అంతర్జాతీయంగా మరియు భారతీయ విద్యుత్ నిబంధనల ప్రకారం ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ కనెక్షన్ల కోసం ఎల్లప్పుడూ గ్రీన్ రంగు కేబుల్ని లేదా ఆకుపచ్చ, పసుపు చార్లు గల కేబుల్ని మాత్రమే వాడాలన్నమాట. ఓకే, సో బ్రౌన్ని మనకి ఫేజ్ కోసం వాడతారు, బ్లాక్ అనేది న్యూట్రల్. ఓకే, సో బ్రౌన్ అనేది మనకి ఫేజ్కి, బ్లాక్ అనేది న్యూట్రల్ అనమాట. ఓకే, సో గ్రీన్ అనేది మనకి ఎర్తింగ్కి. ఓకే, సో వైట్ అనే దానికి ఎటువంటి అర్థం లేదు. ఓకే, సో ఇది దీనికి ఏం లేదనమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. చాసిస్ ఫ్రేమ్స్ ఆర్ మేడ్ ఆఫ్, దీస్ ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్ సెక్షన్స్. ఓకే, సో ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో వాహనాల తయారీలో చాసిస్ అనేది అత్యంత ముఖ్యమైన భాగం అనమాట. వాహనం యొక్క ఇంజిన్, బాడీ మరియు ఇతర భాగాలను దీనిపైన అమర్చుతారు కదా. సో దీనికి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండాలి. వాహనం బరువును మరియు ప్రయాణంలో ఎదురయ్యే స్ట్రెస్సెస్ తట్టుకోవడానికి ఈ చాసిస్ ఫ్రేమ్లు అత్యంత బలంగా కావాలన్నమాట. సో దీన్ని స్టీల్ దీనికి అత్యంత అనువైన మెటీరియల్ అనమాట. ఓకే, సో స్టీల్ సెక్షన్లు మనకి కావాల్సిన ఆకారంలో తయారు చేయడం మరియు వాటిని వెల్డింగ్ లేదా రివిటింగ్ ద్వారా కలపడం చాలా ఈజీ అనమాట. ఓకే, అలాగే స్టీల్ దీర్ఘకాలం పాటు మన్నిగ్గా ఉంటుందన్నమాట, అలాగే రక్షణ కూడా ఇస్తుంది. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? వుడెన్ సెక్షన్స్ అన్నారు, ఎవరైనా వాడతారా? లేదు, ఇది నెగ్లెక్టెడ్. కాపర్ వైర్ సెక్షన్స్ అన్నాడు, ఇది కూడా రాంగ్ అనమాట. ఓకే, సో రిమైనింగ్ ఆప్షనే ఉంది, స్టీలే కదా. ఓకే, సో ఆప్షన్ ఏ. డాష్ ఈజ్ మేడ్ ఆఫ్ వైట్ మెటల్ ఆర్ బ్యాబిట్ మెటల్ ఇన్ బేరింగ్స్, దట్ ఈస్ షెల్, ఆప్షన్ సి. ఓకే, సో 47 ఈస్ సి అనమాట. ఇక్కడ ఏంటి అంటే బేరింగ్ నిర్మాణంలో వైట్ మెటల్ లేదా బ్యాబిట్ మెటల్ వినియోగం అనేది చాలా ముఖ్యమైనది అనమాట.
అసలు బ్యాబెట్ మెటల్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన సాఫ్ట్ అలై. ఓకే. సో ఫ్రిక్షన్ తగ్గించడానికి మరియు బేరింగ్ ఉపరితలంపై అరుగుదలను నివారించడానికి దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో బేరింగ్ లోపల భాగం షాఫ్ట్తో నేరుగా సంబంధం కలిగి ఉండే షెల్ లేదా లైనర్ను బ్యాబెట్ మెటల్తో తయారు చేస్తారు అన్నమాట. దీనివల్ల షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది మరియు మెటల్ టు మెటల్ కాంటాక్ట్ వల్ల కలిగే నష్టాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఫ్రిక్షన్ ఇది ఫిజికల్ క్వాలిటీ కదా, మెటీరియల్ కాదు. హౌసింగ్ అన్నాడు. ఇది సాధారణంగా క్యాస్ట్ ఐరన్ లేదా స్టీల్తో తయారు చేస్తారనమాట. హౌసింగ్ అనేది క్యాస్ట్ ఐరన్ ఆర్ స్టీల్. ఓకే. సో నెక్స్ట్ బాల్స్ అన్నాడు. ఓకే. సో బాల్ బేరింగ్లో బాల్స్ గట్టి స్టీల్తో అంటే హార్డ్ అండ్ స్టీల్తో తయారు చేస్తారనమాట. హార్డ్ అండ్ స్టీల్స్. ఓకే. సో బ్యాబెట్ మెటల్తో కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ ఎ roller in roller bearings? So that is option B, none of these అన్నమాట. ఓకే. సో మనకి రోలర్ బేరింగ్లో వివిధ ఆకృతులు గల రోలర్లు అనేవి ఉపయోగిస్తారు అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్పెరికల్ ఇచ్చాడు. స్పెరికల్ రోలర్ బేరింగ్లో దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ట్యాపర్డ్ అంటే ట్యాపర్ రోలర్ బేరింగ్లో వీటిని యూజ్ చేస్తాం. సిలిండ్రికల్ రోలర్ బేరింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో నన్ ఆఫ్ దీస్ అనమాట. ఓకే. సో ఆప్షన్ బి. ఈ 3 రకాలు మనకి జనరల్గా వాడే రోలర్ బేరింగ్స్లో రకాలు అనమాట. ఓకే. సో ఏది వాడబడదు అని అడిగాడు కనుక నన్ ఆఫ్ దీస్ ఇచ్చినవన్నీ కరెక్టే. ఓకే. ఐడెంటిఫై ద క్రస్ట్ ఆఫ్ స్క్రూ థ్రెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నాడు. సో క్రస్ట్ అంటే ఏంటి? ఇదే కదా ఈ పాయింట్. ఆప్షన్ సి అనమాట. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్రస్ట్ అంటే ఏంటి? ఒక స్క్రూ థ్రెడ్కి ఉండే అత్యున్నత పై భాగాన్ని మనం క్రస్ట్ అని అంటాం అనమాట. ఈ పాయింట్ అనుకోవచ్చు. ఓకే. సో ఈ పాయింట్ని. ఓకే. సో ప్రతిదానికి అలాగా హైయెస్ట్ పాయింట్ ఉంటే దాన్ని క్రస్ట్ అని అంటాం అనమాట. ఓకే. సో రూట్ అంటే ఏంటి? థ్రెడ్ యొక్క అత్యంత దిగువ భాగం అంటే ఇది రూట్. ఓకే. ఇక్కడ డి. ఓకే. సో రాసేద్దాం అక్కడ దగ్గర. ఇది రూట్ అనమాట. ఇదేమో క్రస్ట్. ఓకే. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? ఏని మనం పిచ్ అంటాం కదా. బట్ ఈ రెండింటి మధ్య తీసుకోవాలి మనం. ఓకే. ఓకే. సో 2 వరుస థ్రెడ్ల యొక్క క్రస్ట్ మధ్య ఉన్న దూరాన్ని లేదా రూట్ యొక్క 2 వరుసగా ఉన్న 2 రూట్ల మధ్య ఉన్న దూరాన్ని పిచ్ అని అంటాం అనమాట. క్రస్ట్ అయినా తీసుకోవచ్చు, రూట్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో 2 వరుసగా ఉన్న క్రస్ట్ లేదా రూట్ల మధ్య డిస్టెన్స్ మనకి పిచ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? ఫ్లాంక్. ఇది ఫ్లాంక్. క్రస్ట్ ఫ్లాంక్ అనమాట. ఓకే. సో క్రస్ట్ మరియు రూట్ మధ్య ఉండే వాల్ ఉంటుంది కదా. సో ఈ స్లోప్ లైక్. ఓకే. సో దీన్ని మనం ఫ్లాంక్ అని అంటాం అనమాట. ఓకే. సో ఆప్షన్ బి ఇస్ ద ఫ్లాంక్. An angle of metric center gauge is, that is option B, 60 degrees. సెంటర్ గేజ్ అనేది లేత్ మెషిన్ పనుల్లో థ్రెడ్ కటింగ్ టూల్స్ను సరిగ్గా అమర్చడానికి అంటే అలైన్మెంట్ చేయడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన పరికరం అనమాట. ఓకే. సో మెట్రిక్ థ్రెడ్ అంటే ఐఎస్ఓ మెట్రిక్ థ్రెడ్స్ యొక్క యాంగిల్ అనేది 60 డిగ్రీస్కి ఉంటుంది అనమాట. అందువల్ల మెట్రిక్ థ్రెడ్లను కట్ చేసేటప్పుడు టూల్ను అమర్చడానికి ఉపయోగించే సెంటర్ గేజ్ యాంగిల్ కూడా 60 డిగ్రీస్ ఉండాలన్నమాట. ఓకే. సో అదర్ ఆప్షన్స్ ఏంటి? 55 అనేది బిఎస్డబ్ల్యూ, బ్రిటిష్ స్టాండర్డ్ విట్వర్త్ అంటారు కదా, ఆ థ్రెడ్ కోణం అనమాట. అది బిఎస్డబ్ల్యూ. 29 అనేది చాలాసార్లు మనం డిస్కస్ చేసాంగా, ఎక్మి థ్రెడ్. అండ్ 47.5. ఓకే. సో ఇది బిఏ, బ్రిటిష్ అసోసియేషన్ థ్రెడ్ యాంగిల్ అనమాట, బిఏ. ఓకే. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ వన్ ఈజ్ ఏ టెంపరరీ ఫౌండేషన్ బోల్ట్? టెంపరరీ ఫౌండేషన్ బోల్ట్ అన్నాడు కనుక అది లూయిస్ బోల్ట్. ఓకే. సో ఫౌండేషన్ బోల్ట్ను వాటి అమరిక మరియు తొలగింపు సౌలభ్యం ఆధారంగా వర్గీకరిస్తారు అన్నమాట. ఇక్కడ ఏమన్నాడు? టెంపరరీ ఫౌండేషన్ బోల్ట్ అన్నాడు. లూయిస్ బోల్ట్ని మనం టెంపరరీ ఫౌండేషన్ బోల్ట్గా పరిగణిస్తాం అనమాట. దీన్ని ఫౌండేషన్లో అమర్చిన తర్వాత అవసరమైతే సులభంగా బయటకు తీయడానికి వీలుంటుంది. ఇది ప్రత్యేకంగా వేరు చేయగల అంటే డిటాచబుల్ డిజైన్ను కలిగి ఉంటుంది అనమాట. అందుకే దీన్ని తాత్కాలిక అవసరాల కోసం ఉపయోగిస్తాం అనమాట. ఓకే. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు? హూప్ బోల్ట్, ర్యాగ్, కర్వ్ బోల్ట్స్, ఇవన్నీ పెర్మనెంట్ ఫౌండేషన్ బోల్ట్స్ అనమాట. ఈ 3 పెర్మనెంట్
ఫౌండేషన్ బోల్ట్స్. ఓకే, సో వీటిని ఏంటంటే కాంక్రీట్లో ఒకసారి అమర్చిన తర్వాత అంత ఈజీగా బయటకు తీయడం సాధ్యం కాదనమాట. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లూయిస్ బోల్ట్ ఈస్ ద టెంపరరీ ఫౌండేషన్ బోల్ట్. In which type of fasteners the grooves are cut on both the sides? So that is stud. ఓకే, స్టడ్స్ తెలుసు కదా. మెకానికల్ ఫ్యాజనర్స్లో గ్రూవ్స్ లేదా థ్రెడ్స్ ఎలా కట్ చేయబడి ఉంటాయి అనే దానిపై మనకి ఈ ప్రశ్న అనేది ఆధారపడి ఉందన్నమాట. ఓకే, సో స్టడ్ అనేది ఇరువైపులా థ్రెడ్స్ కలిగి ఉన్న ఒక రకమైన ఫ్యాజనర్. దీనికి హెడ్ ఉండదు. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇటువైపు థ్రెడ్స్ ఉంటాయి, అలాగే ఇటువైపు కూడా థ్రెడ్స్ ఉంటాయి. మనం చెప్పాం, ఇమేజ్లో చూపించాం కూడా క్లారిటీగా. సో ఇటువైపు కూడా మనం ఫ్యాజన్ చేయొచ్చు, ఇటువైపు చేయొచ్చు అనమాట. ఓకే, సో రెండు వైపులు మనకి నట్స్ బిగించుకోవచ్చు, లేదా వేరే అసెంబ్లీస్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో దీనికి రెండు చివర్లో రెండు వైపులా థ్రెడ్స్ కట్ చేయబడి ఉంటాయి కాబట్టి దీన్నే ఇక్కడ గ్రూవ్ కట్ ఆన్ బోత్ ది సైడ్స్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నట్, స్క్రూ, బోల్ట్ వీటన్నిటికీ థ్రెడ్స్ సాధారణంగా ఒకవైపు మాత్రం ఉంటాయి అన్నమాట. ఓకే, రౌండ్ ట్యాపర్ కీ హ్యాస్ ట్యాపర్ ఇన్ ద రేషియో ఆఫ్ దట్ ఈస్ 1:50. ఓకే, సో మెకానికల్ ఇంజనీరింగ్లో ట్యాపర్ అనేది కీలను షాఫ్ట్ మరియు హబ్బుల మధ్య సురక్షితంగా అమర్చడానికి మరియు అవసరమైనప్పుడు వాటిని తొలగించడానికి ఉపయోగిస్తారన్నమాట. ట్యాపర్ రేషియో అంటే ఏంటి? ఇది కీ యొక్క పొడవు మరియు మందం అంటే థిక్నెస్ లేదా వ్యాసంలో వచ్చే మార్పులకు గల నిష్పత్తి అనమాట. ఓకే, సో 1:50 రేషియో అనేది కీ యొక్క లెంత్ పొడవు అనేది 50 యూనిట్లు ఉన్నప్పుడు దాని వ్యాసంలో 1 యూనిట్ మార్పు అనేది ఉంటుందని అర్థం అనమాట. ఓకే, సో ఎందుకు 1:50 అంటే సాధారణంగా రౌండ్ ట్యాపర్ కీలు సున్నితమైన మరియు ఖచ్చితమైన ఫిట్టింగ్ అవసరమైన చోట వాడతారు. ఈ నిష్పత్తి 1:50 కీకి సరైన సెల్ఫ్ లాకింగ్ సామర్థ్యాన్ని ఇస్తుంది అనమాట. సో దీనివల్ల యంత్రాలు పనిచేసేటప్పటికి ఈ కీ బయటకు రాకుండా గట్టిగా పట్టుకొని ఉంటుందన్నమాట. ఓకే, సో కొన్ని సందర్భాల్లో తయారీదారులు లేదా స్టాండర్డ్స్ బట్టి ఈ నిష్పత్తి అనేది 1:100 లేదా 1:50గా ఉండొచ్చు. కానీ మనకి ఇన్ జనరల్గా ఎగ్జామ్ రిలేటెడ్గా 1:50 అనేది సరైన ఆన్సర్గా ఇక్కడ ఇవ్వబడింది అనమాట. ఓకే, సో అది కూడా గుర్తుంచుకోండి. A mechanical device that engages and disengages two rotating shafts is called. So that is called clutch. Okay, option D. క్లచ్ అంటే ఏంటి? ఇది రెండు రొటేటింగ్ షాఫ్ట్ మధ్య శక్తిని అనుసంధానించడానికి అంటే ఎంగేజ్ చేయడానికి లేదా డిసెంగేజ్ చేయడానికి ఉపయోగించే ఒక మెకానికల్ పరికరం అనమాట. లైక్ ఎగ్జాంపుల్ వెహికల్స్లో ఇంజిన్ నుండి గేర్ బాక్స్కి పవర్ను పంపడానికి లేదా ఆపడానికి మనం క్లచ్ని యూజ్ చేస్తాం. ఇన్ జనరల్గా మీకు ఐడియా ఉంటుంది కదా, బైక్స్లో యూజ్ చేస్తాం, రైట్? అదర్ ఆప్షన్స్ ఏంటి? మనకి కార్బొరేటర్ అని ఉండదు. ఇది ఇంజిన్కు గాలి మరియు ఇంధనం మిశ్రమాన్ని పంపే పరికరం అనమాట. స్ట్రైనర్, ఇది ద్రవాల నుండి మలినాలను తొలగించే ఒక ఫిల్టర్ లాంటి పరికరం అనమాట. నెక్స్ట్ బ్రేక్, ఇది కదులుతున్న యంత్రాన్ని లేదా వాహనాన్ని నెమ్మదించడానికి లేదా ఆపడానికి ఉపయోగించే కాంపోనెంట్ అనమాట. ఓకే, డివైస్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇన్ విచ్ క్లచ్ ద ప్రెజర్ ప్లేట్ ఈజ్ యూజ్డ్? ప్రెజర్ ప్లేట్ దేనికి యూజ్ చేస్తారు? మల్టీప్లేట్ క్లచ్. ఓకే, సో ఆప్షన్ ఏ అనమాట. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లచ్ వ్యవస్థలో మనకి ప్రెజర్ ప్లేట్ పాత్ర మరియు దాని వినియోగం ఏంటి అంటే, ఈ రకమైన క్లచ్లో ఫ్రిక్షన్ ప్లేట్స్ ఎక్కువగా ఉంటాయి. మల్టీప్లేట్ క్లచ్లో ఫ్రిక్షన్ ప్లేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ప్లేట్లన్నిటికీ ఒకదానికొకటి గట్టిగా నొక్కి ఉంచి పవర్ ట్రాన్స్మిషన్ జరగడానికి ఒక బలమైన ప్రెజర్ ప్లేట్ను ఉపయోగిస్తారు అన్నమాట. ఇది క్లచ్ స్ప్రింగ్ల సహాయంతో ప్లేట్లపై ప్రెజర్ని కలిగిస్తుంది అనమాట. ఓకే, అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? డాగ్ క్లచ్ అన్నాడు. ఇందులో ఫ్రిక్షన్ ప్లేట్స్ ఉండవు. ఓకే, సో కాబట్టి ప్రెజర్ ప్లేట్ అవసరం ఉండదు. ఇది కేవలం టీత్ లేదా జాస్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చాడు? ఓవర్ రైడింగ్ క్లచ్. ఇది వన్ వే క్లచ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇందులో కూడా ప్రెజర్ ప్లేట్స్ ఉండవు. నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ క్లచ్. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ప్రెజర్ ప్లేట్కి బదులుగా షూస్ మరియు స్ప్రింగ్లను ఉపయోగిస్తారనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రెజర్ ప్లేట్స్. ఓకే, వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ వన్ లేయర్ బెల్ట్? సో దట్ ఈస్ 5 mm to 8 mm అనమాట. ఆప్షన్ సి. ఓకే, సో
మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్ కోసం ఉపయోగించే బెల్ట్ల తయారీ ప్రమాణాల ప్రకారం మనకి ఇక్కడ థిక్నెస్ అనేది నిర్ణయించబడుతుంది అనమాట. ఓకే, సింగిల్ లేయర్ బెల్ట్ ఏంటంటే లెదర్ బెల్ట్లు లేదా ప్రత్యేకమైన పారిశ్రామిక బెల్ట్ల తయారీలో సింగిల్ లేయర్ అని పేర్కొన్నప్పటికీ అవి తగినంత బలాన్ని అంటే టెన్సైల్ స్ట్రెంత్ కలిగి ఉండాలన్నమాట. సో దీనికోసం సాధారణంగా సింగిల్ లేయర్ బెల్ట్ల థిక్నెస్ అనేది 5 mm to 8 mm వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి. It is required to finish grind a die of 50 mm hardened steel shaft on a cylindrical grinding machine if the recommended surface speed of the work is 33 meter per minute, then RPM of the work is అన్నాడు. ఓకే, సో మనకి ఇక్కడ సర్ఫేస్ స్పీడ్ మరియు ఆర్పిఎం మధ్య సంబంధానికి రిలేషన్ మనకు తెలియాలి. సో V = πdn by 1000. ఓకే, సో ఇది మనకి రిలేషన్ కదా, రొటేషన్ ఆర్పిఎంకి వెలాసిటీకి రిలేషన్ కదా. V అంటే ఏంటి, సర్ఫేస్ స్పీడ్ 33 meter per minute అని ఇచ్చాడు. ఓకే, అలాగే ఇంకేమిచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు 50 mm, షాఫ్ట్ యొక్క డయామీటర్ n కనుక్కోవాలి మనం. పై అంటే 3.14 వేసుకోవచ్చు అరౌండ్. ఓకే, లేదంటే 22/7 వేసుకున్నా పర్లేదు. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పై ఇంటూ డి ఎంత 50, n కనుక్కోవాలి, V ఎంత ఇచ్చాడు 33 మీటర్ పర్ మినిట్. సో ఇక్కడ ఆర్పిఎం అన్నాడు కదా, ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిటే కనుక ఇక్కడ మనం కన్వర్షన్ ఏం చేయాల్సిన పని లేదు. ఓకే, సో πdn by 1000 కదా. ఓకే, సో డయామీటర్ ఇన్ mm, సో మీటర్స్లో మారుస్తున్నాం. ఓకే, సో రెవల్యూషన్ పర్ మినిట్ అంటే ఇక్కడ n = 33, ఇక్కడ 22/7 అని మార్చుకుందాం. ఓకే, సో క్యాన్సిలేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, 22/7. ఓకే, సో 2s 3s. ఓకే, అండ్ ఇక్కడ 100 అయిపోతుంది కదా. ఓకే, సో n = మనకి ఎంత అవుతుంది 70 × 30 కదా, 210 సరిపోయింది కదా సింపుల్గా. 70 × 3, సో 210 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, సో 3.14 అలా ఇస్తే డెసిమల్స్లో వస్తుంది కనుక క్యాలిక్యులేషన్ అది టఫ్ అయిపోతుంది, ఇక్కడ ఈజీగా క్యాన్సిలేషన్ అవుతుంది కనుక 210 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ సి అనమాట. ఓకే, నెక్స్ట్, గ్రైండింగ్ ఆఫ్ లాంగ్ సిలిండ్రికల్ షాఫ్ట్ ఈజ్ యూజువల్లీ డన్ బై త్రూ ఫీడ్ గ్రైండింగ్, ఆప్షన్ సి. ఓకే, సో సెంటర్లెస్ గ్రైండింగ్ పద్ధతిలో వివిధ రకాల ఫీడింగ్ విధానాలను ఉంటాయి అన్నమాట. పొడవైన సిలిండ్రికల్ షాఫ్ట్ను గ్రైండ్ చేయడానికి త్రూ ఫీడ్ గ్రైండింగ్ అనేది అత్యంత అనువైనది అనమాట. ఓకే, సో ఈ త్రూ ఫీడ్ గ్రైండింగ్ పద్ధతిలో వర్క్ పీస్ను గ్రైండింగ్ వీల్ మరియు రెగ్యులేటింగ్ వీల్ మధ్య నుండి ఒక చివరి నుండి మరొక చివరకు నిరంతరంగా ప్రయాణిస్తుంది అనమాట. పొడవైన షాఫ్ట్లో ఒకేసారి కాకుండా ఈ విధంగా ప్రయాణిస్తూ గ్రైండింగ్ పూర్తి చేసుకోవడం వల్ల డయామీటర్ మొత్తం పొడవున సమానంగా అంటే యూనిఫామ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఇన్ఫీడ్ గ్రైండింగ్ అన్నాడు. ఇది సాధారణంగా హెడ్ ఉన్న లేదా షోల్డర్స్ ఉన్న చిన్న భాగాలను గ్రైండ్ చేయడానికి వాడతారనమాట. నెక్స్ట్, ఎండ్ ఫీడ్ గ్రైండింగ్ అన్నాడు. ఇది కోనికల్ లేదా ట్యాపర్డ్ షేప్ ఓకే ఉన్న ఆకారాలు భాగాల కోసం ఉపయోగిస్తారనమాట. ఓకే, సో రాద్దాం అక్కడ కోనికల్ ఆర్ ట్యాపర్డ్ షేప్స్ కోసం యూజ్ చేస్తారు. అదే ఇన్ఫీడ్ అంటే ఇక్కడ షోల్డర్స్ లేదా హెడ్ ఉన్న వాటికి. ఓకే, హెడ్ ఆర్ షోల్డర్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ కోసం యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, డ్రెస్సింగ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ రిఫర్స్ టు ఏ రీస్టోరింగ్ ఆఫ్ కటింగ్ యాక్షన్ ఆఫ్ వీల్, ఆప్షన్ ఏ. ఓకే, సో గ్రైండింగ్ వీలు వాడే కొద్ది దాని ఉపరితలంపై ఉన్న అబ్రాసివ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, అబ్రాసివ్ గ్రెయిన్స్ అవి మొద్దుబారిపోతాయి. ఓకే, లేదా మెటల్ చిప్స్తో నిండిపోయి ఉంటాయి అనమాట. దీన్ని మనం లోడింగ్ అని అంటాం. దీనివల్ల వీల్ యొక్క కటింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది అనమాట. డ్రెస్సింగ్ అంటే ఏంటి, డ్రెస్సింగ్ అనేది గ్రైండింగ్ వీల్ యొక్క ఉపరితలంపై ఉన్న ఈ బ్లంట్ అబ్రాసివ్ గ్రెయిన్స్ను తొలగించి కొత్త మరియు పదునైన కటింగ్ ఎడ్జెస్ని వెలికి తీసే ప్రక్రియ అనమాట. దీనివల్ల వీల్ యొక్క కటింగ్ యాక్షన్ అనేది మెరుగవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఈజ్ రీస్టోరింగ్ ఆఫ్ కటింగ్ యాక్షన్. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే,
ఇంకా ట్రూయింగ్తో తేడా ఏంటి మనకి బిఎండ్సీలో పేర్కొన్నట్లుగా వీల్కు సరైన ఆకారం ఇవ్వడం అనమాట. షేపింగ్ మరియు దాని యాక్సిస్కు అనుగుణంగా అంటే మేకింగ్ కాన్సెంట్రిక్ వంటి పనులు మనం ట్రూయింగ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఇక్కడ డ్రెస్సింగ్ అన్నాడు కనుక మనకి షార్ప్నెస్ని తిరిగి తీసుకురావడానికి సంబంధించింది అనమాట, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ ద హెక్సాగోనల్ టర్రెట్ ఇన్ saddle type turret is mounted directly on the, so it is directly mounted on the saddle, ఆప్షన్ బి. ఓకే, సో టర్రెట్ లేత్ యంత్రాల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి, ర్యామ్ టైపు, శాడిల్ టైప్ అనమాట. శాడిల్ టైప్ టర్రెట్ ఏంటి, ఈ రకమైన టర్రెట్ లేత్లో హెక్సాగోనల్ టర్రెట్ను నేరుగా శాడిల్ పైన మౌంట్ చేస్తారనమాట. ఈ శాడిల్ స్వయంగా లేత్ బెడ్ పైన ముందుకి వెనక్కి కదలగలదు. ఓకే, సో శాడిల్ నేరుగా బెడ్పై కదలడం వల్ల ఇది ర్యామ్ టైప్ టర్రెట్ కంటే ఎక్కువ రిజిడిటీ కలిగి ఉంటుంది. ఓకే, అందువల్ల భారీ మరియు పొడవైన వర్క్ పీసులను మెషినింగ్ చేయడానికి దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట. ఓకే, అదర్ ఆప్షన్స్ ఏంటి, ర్యామ్ అన్నాడు, ఇది ర్యామ్ టైప్ టర్రెట్ లేతలో ఉంటుంది. ఓకే, సో ర్యామ్ అన్నది శాడిల్ టైప్లో కాదు. ఓకే, నెక్స్ట్ బెడ్ అన్నాడు, శాడిల్ బెడ్పై కదులుతుంది కానీ టర్రెట్ నేరుగా బెడ్పై ఉండదు అనమాట. ఓకే, అది శాడిల్ పైన ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇన్ ద క్రాంక్ టైప్ షేపర్ ద బుల్ గేర్ రిసీవ్స్ పవర్, ఇట్ ఈస్ ఫ్రమ్ త్రూ పీనియన్ గేర్, ఆప్షన్ సి. ఓకే, సో క్రాంక్ టైప్ షేపర్ మెషిన్ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ వ్యవస్థలో బుల్ గేర్ అనేది కీలకమైందనమాట. ఓకే, సో ఎలక్ట్రికల్ మోటార్ నుంచి వచ్చే శక్తిని మొదట పీనియన్ గేర్కు బదిలీ చేస్తారనమాట. ఈ పీనియన్ గేర్ మెషిన్ యొక్క మెయిన్ బుల్ గేర్తో మెష్ అయ్యి ఉంటుందన్నమాట. సో పీనియన్ తిరుగుతున్నప్పుడు అది బుల్ గేర్ను తిప్పుతుంది, తద్వారా మనకి ర్యామ్ యొక్క రెసిప్రోకేటింగ్ మోషన్ అనేది సాధ్యమవుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఏబిడి ఆప్షన్లు మోటార్ నుండి శక్తి ఎలా వస్తుందో లేదా దేని ద్వారా వస్తుందో చెప్తున్నప్పటికీ బుల్ గేర్ శక్తిని నేరుగా ఏ భాగం నుండి పొందుతుందో చెప్పే అత్యంత ఖచ్చితమైన టెర్మినాలజీ అనేది యూజ్ చేయలేదు. ఓకే, సో ఇది పీనియన్ గేర్ మాత్రమే. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెకింగ్ రన్ అవుట్ ఆఫ్ ది ఇంటర్నల్ ట్యాపర్ ఆఫ్ మెషిన్ స్పిండిల్ అన్నాడు. ఓకే, సో దట్ ఈస్ ఆప్షన్ బి, టెస్ట్ మ్యాండల్ అండ్ డయల్ టెస్ట్ ఇండికేటర్స్. ఓకే, మెషిన్ స్పిండిల్ యొక్క ఇంటర్నల్ ట్యాపర్ యొక్క ఖచ్చితత్వాన్ని మరియు రన్అవుట్ని పరీక్షించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారనమాట. ఓకే, సో టెస్ట్ మ్యాండల్స్ ఇది ఒక ప్రిసిషన్ సిలిండ్రికల్ రాడ్ అనమాట. దీనికి ఒకవైపు స్పిండిల్ యొక్క ఇంటర్నల్ ట్యాపర్కు సరిపోయేలా ఉంటుందన్నమాట. దీన్ని స్పిండిల్లోకి ఇన్సర్ట్ చేయడం ద్వారా స్పిండిల్ యొక్క యాక్సిస్ని బయటికి తీసుకువస్తారు. ఓకే, సో నెక్స్ట్ డయల్ టెస్ట్ ఇండికేటర్, మ్యాండ్రిల్ అమర్చిన తర్వాత డయల్ టెస్ట్ ఇండికేటర్ని మ్యాండ్రిల్ ఉపరితలంపై ఉంచి స్పిండిల్ని తిప్పుతారనమాట. దీని ద్వారా మ్యాండ్రిల్ యొక్క రన్అవుట్ ఎంత ఉందో ఖచ్చితంగా మనం కొలవచ్చు, తద్వారా స్పిండిల్ లోపల ఈ ట్యాపర్ యొక్క స్థితిని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏమొచ్చాడు, కేవలం డయల్ టెస్ట్ ఇండికేటర్ సరిపోదు అనమాట. ఓకే, సో ఎందుకంటే స్పిండిల్ లోపల ట్యాపర్ నేరుగా కొలవడానికి ఒక రిఫరెన్స్ బాడీ లైక్ మ్యాండ్రిల్ అనేది అవసరం మనకి. నెక్స్ట్ హైట్ గేజ్ అనేది సాధారణంగా ఎత్తులను కొలవడానికి వాడతారు. రన్అవుట్ వంటి మైన్యూట్ డీవియేషన్స్ని పరీక్షించడానికి డయల్ టెస్ట్ ఇండికేటర్ అత్యంత ఖచ్చితమైన సాధనం అన్నమాట. కాబట్టి ఇంటర్నల్ ట్యాపర్ రన్అవుట్ తనిఖీకి టెస్ట్ మ్యాండ్రిల్ మరియు డయల్ టెస్ట్ ఇండికేటర్లు కలయిక మాత్రమే మనకి అత్యుత్తమమైన ఆన్సర్ అనమాట. ఓకే, విచ్ టైప్ ఆఫ్ థ్రెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ లీడ్ స్క్రూ ఆఫ్ లేత్ మెషిన్, సో చాలాసార్లు అడిగాడు, అది ట్రెపెజాయిడల్ థ్రెడ్, ఆప్షన్ సి. ఓకే, సో లేత్ మెషిన్ యొక్క లీడ్ స్క్రూ పవర్ ట్రాన్స్మిషన్ కోసం చాలా ముఖ్యమైన భాగం ఇది. దీనికి సంబంధించింది మనకి ఏంటి, ట్రెపెజాయిడల్ థ్రెడ్ అనమాట. లీడ్ స్క్రూలకు సాధారణంగా ట్రెపెజాయిడల్ థ్రెడ్ ఉపయోగిస్తారు అన్నమాట, లైక్ ఎక్మి థ్రెడ్. ఓకే, ఎక్మి థ్రెడ్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఇది కూడా ఒక రకమైన ట్రెపెజాయిడల్ థ్రెడ్స్ అనమాట. సో ఈ రకమైన థ్రెడ్లు మనకి అద్భుతమైన బలాన్ని మరియు సున్నితమైన కదలికను అందిస్తాయి అన్నమాట. ఇవి భారీ లోడ్స్ని క్యారీ చేయగలవు, అలాగే మెషిన్ క్యారేజ్ కదలికను ఖచ్చితంగా నియంత్రించడానికి అత్యంత అనుకూలమైనవి అనమాట. ఓకే, ఆప్షన్ ఏ ఏంటి, స్పర్ థ్రెడ్, ఇది సాధారణంగా గేర్లకు సంబంధించిన స్పర్ అనేది, రైట్, స్క్రూలకు కాదు. ఓకే, నెక్స్ట్ హెలికల్ థ్రెడ్ అనేది, ఇది చాలా సాధారణమైన
పదం, కానీ లీడ్ స్క్రూకు కావాల్సిన ప్రత్యేకమైన లోడ్ సామర్థ్యం కోసం ట్రెపెజాయిడల్ అనే ఆకారం మనకు చాలా అవసరం అనమాట. నెక్స్ట్ సా టూత్ అన్నాడు. ఓకే, సో వీటిని యూనిడైరెక్షనల్ ఫోర్స్ ఉన్న చోట మాత్రమే ఉపయోగిస్తాం. లీడ్ స్క్రూలకి ఇవి సరిపోవు. ఓకే, సో ఆప్షన్ సి, లేదా ఎక్మి థ్రెడ్ అని కూడా ఇవ్వచ్చు, అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను నేను. ఓకే, నెక్స్ట్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ క్వించింగ్ మీడియా యూజ్డ్ ఇన్ హార్డెనింగ్ ప్రాసెస్ హ్యావింగ్ హైయెస్ట్ టు లోయెస్ట్ కూలింగ్ పవర్ అన్నాడు. ఓకే, సో మెటల్ హార్డెనింగ్ ప్రక్రియలో మనకి లోహాన్ని వేడి చేసిన తర్వాత దాన్ని చల్లబరిచే వేగం అంటే కూలింగ్ రేట్ ఆధారంగా క్వించింగ్ మీడియాను వర్గీకరిస్తారు అనమాట. దీన్ని కూలింగ్ పవర్ అని అంటాం. ఓకే, సో సీక్వెన్స్ అత్యధిక కూలింగ్ పవర్ నుండి అత్యల్ప కూలింగ్ పవర్ వరకు మనకి ఈ క్రమం అనేది మనకి ఇక్కడ రిప్రజెంట్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ బ్రెయిన్. ఓకే, సో బ్రెయిన్కి ఎక్కువ కూలింగ్ రేట్ ఉంటుంది. బ్రెయిన్ ఇస్ గ్రేటర్ దెన్ వాటర్, దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆయిల్, దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఎయిర్. ఎయిర్కి లీస్ట్ అనమాట. ఓకే, సో బ్రెయిన్ అంటే ఉప్పు నీరు ద్రావణం అంటారు కదా. ఓకే, దీనిలో ఉప్పు కరగడం వల్ల ఇది లోహం నుండి వేడిని చాలా వేగంగా గ్రహిస్తుంది అనమాట. కాబట్టి దీనికి అత్యంత కూలింగ్ పవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వాటర్, ఇది బ్రెయిన్ కంటే తక్కువ వేగంతో వేడిని గ్రహిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆయిల్, నూనె నీటి కంటే నెమ్మదిగా చల్లబరుస్తుంది. ఇది లోహంలో పొగళ్ళు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది అనమాట. నెక్స్ట్ ఎయిర్, ఇది అన్నిటికంటే నెమ్మదైన ప్రాసెస్. ఓకే, సో దీనికి అత్యల్పంగా కూలింగ్ పవర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, annealing is not done to increase hardness. ఆప్షన్ ఏ. ఓకే, సో అనీలింగ్ అనేది ఒక హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ కదా. ఇది లోహం యొక్క లక్షణాలు మార్చడానికి చేస్తారు, కానీ ఇది లోహం యొక్క కాఠిన్యాన్ని పెంచడానికి కాదు. ఓకే, సో అంటే హార్డ్నెస్ పెంచడానికి కాదనమాట. ఓకే, సో లోహాన్ని మెత్తబరచడానికి అంటే రెడ్యూసింగ్ ద హార్డ్నెస్ మరియు డక్టిలిటీని పెంచడానికి అనీలింగ్ చేస్తారు. ఓకే, సో దీనివల్ల లోహం మరింత సులభంగా షేప్స్ మార్చుకోవడానికి వీలు పడుతుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి కోల్డ్ వర్కింగ్ ప్రక్రియలో సులభం చేస్తుంది అనమాట. ఫెసిలిటేట్స్ ద కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్. ఈ ప్రక్రియలో మనకి లోహంలోని ఇంటర్నల్ స్ట్రెసెస్ తొలగిపోయి గ్రెయిన్ సైజ్ అనేది మెరుగుపడుతుంది అనమాట. ఇట్ రిఫైన్స్ ద గ్రెయిన్ సైజ్. ఓకే, సో అనీలింగ్ చేయడం వల్ల లోహం యొక్క హార్డ్నెస్ తగ్గుతుంది తప్ప పెరగదు. కాబట్టి మనకి హార్డ్నెస్ పెంచడం అనేది అనీలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఓకే, సో జనరల్గా సింపుల్గా చెప్పాలంటే అనీలింగ్ మెటల్ను సాఫ్ట్గా మార్చడానికి వాడతారు, హార్డ్నెస్ పెంచడం కోసం కాదు. ఓకే, సో ఇట్ నాట్ అన్నాడు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. In which activity a metal's mechanical property can be changed as desired by changing the metal's internal structure with the help of heating and cooling? So that is heat treatment. ఓకే, సో దీని డెఫినేషన్ అనమాట. సింపుల్ చెప్పాలంటే లోహాల యొక్క మెకానికల్ ప్రాపర్టీస్, వాటి అంతర్గత నిర్మాణాన్ని మార్చడం ద్వారా కావాల్సిన విధంగా పొందడాన్ని చేసే ప్రక్రియని మనం హీట్ ట్రీట్మెంట్ అని అంటాం కదా. సో హీట్ ట్రీట్మెంట్ అనేది ఇందులో లోహాన్ని ఒక సర్టెన్ టెంపరేచర్ వరకు వేడి చేసి అంటే హీటింగ్ చేసి ఆ తర్వాత కూలింగ్ అనేది చేస్తాం అనమాట. ఈ ప్రక్రియ ద్వారా లోహం యొక్క హార్డ్నెస్, డక్టిలిటీ మరియు అదర్ మెకానికల్ ప్రాపర్టీస్ మనకి కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మెకానికల్ ట్రీట్మెంట్ అన్నాడు. ఇది లోహాన్ని ఫోర్జింగ్ లేదా రోలింగ్ వంటి ఫిజికల్ థింగ్స్ వల్ల షేప్ను మార్చడం అనమాట మెకానికల్ ట్రీట్మెంట్ అంటే. ఓకే, సో ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ అన్నాడు. ఇది లోహపు ఉపరితలాన్ని లేదా విద్యుత్ లక్షణాలను మార్చడానికి ఉపయోగిస్తారు. ఓకే, సో ఇంటర్నల్ స్ట్రక్చర్ కోసం కాదు, అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ కోసం కూడా కాదు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండక్షన్ హార్డనింగ్ ఈజ్ ఏ మెథడ్ ఫర్, ఇట్ ఈస్ ఏ మెథడ్ ఫర్ కేస్ హార్డనింగ్. ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో ఇండక్షన్ హార్డనింగ్ అనేది ఒక ముఖ్యమైన హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఓకే, సో ఈ పద్ధతిలో లోహపు భాగం యొక్క ఉపరితలాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా వేగంగా వేడి చేసి వెంటనే చల్లబరుస్తారు అనమాట, అంటే క్వించింగ్ చేస్తారు. దీనివల్ల లోహం యొక్క పై పొర అంటే సర్ఫేస్ మాత్రమే గట్టిపడుతుంది అనమాట, లోపల ఉన్న కోర్ మాత్రం మెత్తగా మరియు దృఢంగా ఉంటుంది అనమాట. ఓకే, సో కేస్ హార్డనింగ్ ఎలాగవుతుంది అంటే లోహం యొక్క ఉపరితలాన్ని మాత్రమే గట్టిపరిచి లోపల భాగాన్ని మెత్తగా ఉంచే ఏ పద్ధతి అయినా కేస్ హార్డనింగ్ కిందగా వస్తుంది. ఓకే, కేస్ హార్డనింగ్ లేదా సర్ఫేస్ హార్డనింగ్ కిందగా వస్తుంది అనమాట. ఇండక్షన్ హార్డనింగ్ ఇదే సూత్రంపై పనిచేస్తుంది కాబట్టి ఇది కేస్ హార్డనింగ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఆప్షన్ ఏ కేస్ హార్డనింగ్. ఓకే, సో బిసి అండ్ డిఏ అనేవి వేర్వేరు రకాల ప్రక్రియలు అనమాట. ముఖ్యంగా కార్బరైజింగ్ అనేది లోహం ఉపరితలంపై కార్బన్ శాతాన్ని పెంచే ఒక రసాయన ప్రక్రియ అనమాట.
ఇండక్షన్ హార్డనింగ్ కేవలం వేడి చేయడం ద్వారా చేసే ఫిజికల్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో కేస్ హార్డనింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, కన్సిడర్ దిస్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఏ హై గ్రేడ్ స్టీల్ ఫైల్. సో ఇక్కడ మనకి 1 ఎనీలింగ్ అన్నాడు. ఇది లోహాన్ని మెత్తపరిచే ప్రక్రియ అనమాట. ఫైల్స్ గట్టిగా ఉండాలి కాబట్టి ఇది తయారీలో ప్రధానంగా ఉపయోగించదాం. ఓకే, నెక్స్ట్ 2 టెంపరింగ్. టెంపరింగ్ అంటే ఏంటి? హార్డనింగ్ తర్వాత స్టీల్ అనేది మనకి బ్రిటిల్గా మారుతుంది, అంటే అది త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఈ బ్రిటిల్నెస్ని తగ్గించి టఫ్నెస్ని పెంచడానికి టెంపరింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఇది ఫైల్ విరిగిపోకుండా అలాగే టీత్ అనేవి అరిగిపోకుండా చూస్తుంది అనమాట. సో ఆప్షన్ 2 రైట్ వన్. నెక్స్ట్ ఏంటి? హార్డనింగ్ కదా. సో హార్డనింగ్ అంటే ఫైల్ యొక్క టీత్ అవసరమైన హార్డ్నెస్ని పొందేందుకు స్టీల్ను తగిన ఉష్ణోగ్రత వద్ద వరకు వేడి చేసి వెంటనే క్వించింగ్ చేస్తారు, అంటే చల్లబరుస్తారు అనమాట. ఇది ఫైల్ మెటీరియల్ని గట్టిగా చేస్తుంది. సో ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాస్టింగ్ అన్నాడు. ఇది లోహాన్ని కరిగించి ఆకారాన్ని ఇచ్చే పద్ధతి కదా. సో ఇది హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ కాదు. ఓన్లీ 2 and 3 సి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, హార్డనింగ్ అండ్ టెంపరింగ్. Which one of the following property of metal has the ability to change its shape without destruction under the influence of external forces అన్నాడు. సో దట్ ఈస్ ప్లాస్టిసిటీ. ఆప్షన్ ఏ. లోహంపై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని ప్రయోగించినప్పుడు అది బ్రేక్ అవ్వకుండా లేదా ఫ్రాక్చర్ కాకుండా తన ఆకారాన్ని శాశ్వతంగా మార్చుకునే సామర్థ్యాన్ని మనం ప్లాస్టిసిటీ అంటాం. డెఫినేషన్. ఓకే, సో ఒక లోహపుదు అంటే మెటీరియల్ ప్రాపర్టీ ఇది. ఓకే, సో దీనివల్ల లోహాన్ని ఫోర్జింగ్, రోలింగ్ లేదా ప్రెస్సింగ్ వంటి ప్రక్రియల ద్వారా కొత్త షేప్స్లోకి మార్చవచ్చు అనమాట. ఓకే, సో ఇది పెర్మనెంట్. ఓకే, సో ఇది రీగైన్ అవ్వదు, మళ్ళీ పాత షేప్కి వెళ్ళిపోద్ది అంటే అవ్వదు అనమాట. అంటే మనకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని తొలగించి తర్వాత కూడా లోహం అనేది పాత ఆకృతికి తిరిగి రాదనమాట. ఓకే, సో ఎలాస్టిసిటీ అంటే ఇట్ రీగైన్స్ ఇట్స్ షేప్ అనమాట. ఓకే, పాత షేప్కి తిరిగి రావడం అంటే ఒక శక్తిని తొలగించినప్పుడు లోహం అనేది మళ్ళీ పాత షేప్కి తిరిగి రావడాన్ని ఎలాస్టిసిటీ అంటారు. స్టిఫ్నెస్ అంటే ఏంటి? ఇది లోహం యొక్క డీఫార్మేషన్ తట్టుకునే సామర్థ్యం అనమాట స్టిఫ్నెస్ అంటే. మ్యాలబిలిటీ అంటే ఇది ఈ లోహాన్ని హ్యామరింగ్ లేదా రోలింగ్ చేసేటప్పుడు అది షీట్గా మారడాన్ని ఈ మ్యాలబిలిటీ ప్రాపర్టీ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇది ప్లాస్టిసిటీలో ఒక భాగమే అయినప్పటికీ ఆకారాన్ని మార్చుకోవడం అనే సాధారణ లక్షణాన్ని మనం ప్లాస్టిసిటీతో డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో సింపుల్గా ఉంది కదా, కాపర్. ఆప్షన్ బి. ఓకే, సో నికెల్ ఏంటి అంటే ఇది తుప్పును తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది అన్నమాట, కానీ రాగి అంతటి కండక్టివిటీ కలిగి ఉండదు. నెక్స్ట్ క్రోమియం. ఇది ఎక్కువగా హార్డనింగ్ కోసం లేదా ప్లేటింగ్ కోసం వాడతారు. ఓకే, సో విద్యుత్ వాహకత కలిగిన రాగితీగల కంటే తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం. ఇది కూడా మంచి కండక్టర్, కానీ రాగితో పోలిస్తే దీనికి అంత కండక్టివిటీ ఉండదు అనమాట. అందుకే విద్యుత్ తీగలు మరియు కండక్టివిటీ ఏమంటారు, థర్మల్ హీట్ రిలేటెడ్గా ఉన్న పరికరాల్లో రాగికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారనమాట. ఓకే, కాపర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటల్ టు విత్స్టాండ్ షాక్ ఆర్ ఇంపాక్ట్ లోడ్ అన్నాడు. సో టఫ్నెస్ డెఫినేషన్ ఆప్షన్ డి. ఓకే, ద పాయింట్ యాంగిల్ ఆఫ్ చిజిల్ ఫర్ కటింగ్ క్యాస్ట్ ఐరన్స్, దట్ ఈస్ ఏంటి? ఆప్షన్ సి అనమాట, 60 degrees. ఓకే, సో చిజిల్ యొక్క పాయింట్ యాంగిల్ మనం కట్ చేయాల్సిన లోహం యొక్క హార్డ్నెస్పై ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, సో క్యాస్ట్ ఐరన్ ఏంటి? బ్రిటిల్ కదా. ఓకే, సో అలాగే హార్డ్ కూడా. క్యాస్ట్ ఐరన్ కట్ చేయడానికి లేదా దానిపై వర్క్ చేయడానికి చిజిల్ యొక్క అంచు అనేది బలంగా ఉండాలన్నమాట. తద్వారా అది చిట్లకుండా ఉంటుంది. ఓకే, సో అందుకే క్యాస్ట్ ఐరన్ కోసం మనకి 60 degrees పాయింట్ యాంగిల్ అనేది ఉపయోగిస్తారన్నమాట. అల్యూమినియం వంటి మెత్తటి లోహాలకు మనకి అల్యూమినియంకి అయితే 35 degrees to 40 degrees ఉంటుంది. ఓకే, అదే మైల్డ్ స్టీల్కి 55 ఉంటుంది. ఓకే, సో అలాగే హార్డ్నెస్ ఎక్కువగా ఉన్న చాలా కఠినమైన పదార్థాలకి 70 లేదా అంతకంటే ఎక్కువ
యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ నారో బ్లేడ్? దట్ ఈస్ 60 mm అన్నమాట, ఆప్షన్ సి. ఓకే, సో అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ industrial trade specifications such as the NIMI, ITI measuring tools guidelines, a narrow blade used in specific engineering and measuring instruments typically features a width of 4 mm and standard length 60 mm అన్నమాట. ఓకే, సో విడ్త్ ఏమో 4 mm, లెంత్ ఏమో మనకి 60 mm అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద స్టాండర్డ్స్. ఓకే, సో compact designs enables the high accurately measurements in tight spaces, slots, small recesses where standard blades cannot fit. Okay, which process is used to make large size bolts అన్నమాట? సో దట్ ఈస్ అప్సెట్టింగ్ ఫోర్జింగ్. ఓకే, ఆప్షన్ ఏ అప్సెట్ ఫోర్జింగ్ అనమాట. దీన్ని హెడ్డింగ్ అని కూడా అంటారు. ఓకే, హెడ్డింగ్ అంటే మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు, బట్ అప్సెట్టింగ్ అంటే కొంచెం మీకు టఫ్ టెక్నాలజీగా ఉంటుంది కదా. సో ఈ ప్రక్రియలో ఏంటంటే వేడి చేసిన బిల్లెట్స్ అంటే లోహపు కడ్డీ అంటారు. ఓకే, సో బిల్లెట్స్ అంటే, సో ఈ బిల్లెట్స్ యొక్క చివర ఒత్తిడిని కలిగించి దాని ద్వారా క్రాస్ సెక్షనల్ వైశాల్యాన్ని పెంచుతారన్నమాట. సాధారణంగా బోల్టెడ్ హెడ్స్ లేదా పెద్ద సైజు బోల్ట్ని తయారు చేయడానికి ఈ పద్ధతి అనేది మనకి యూజ్ చేస్తాం. ఓకే, సో అప్సెట్ ఫోర్జింగ్ అనమాట. నెక్స్ట్ ఇచ్చాడు అదర్ ఆప్షన్స్. స్వేజింగ్ అన్నాడు. ఇది ప్రధానంగా బిల్లెట్స్ లేదా ట్యూబ్స్ వ్యాసాన్ని తగ్గించడానికి ఉపయోగించే ప్రక్రియ అనమాట స్వేజింగ్ అన్నది. నెక్స్ట్ హ్యామర్ ఫోర్జింగ్. ఇది సాధారణ ఫోర్జింగ్ ప్రక్రియ అనమాట. ఇది బోల్ట్ హెడ్స్ వంటి ప్రత్యేకమైన ఆకృతులను ఏర్పరచడానికి మాత్రమే కాకుండా సాధారణ లోహాన్ని ఆకృతి చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది అప్సెట్ ఫోర్జింగ్ అనేది ప్రత్యేకంగా బోల్ట్ తయారీ అంటే హెడ్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో దానికి మేజర్గా యూజ్ చేస్తాం అనమాట అప్సెట్ ఫోర్జింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చాడు? రోల్ ఫోర్జింగ్. రోల్ ఫోర్జింగ్ అంటే ఏంటి? ఇది బిల్లెట్స్ వ్యాసాన్ని తగ్గించడానికి మరియు పొడవును పెంచడానికి ఉపయోగించే ప్రక్రియ అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఏ. ద ఎక్స్ట్రూజన్ మెటీరియల్స్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ట్రూజన్ ఈస్, సో దట్ ఈస్ ప్లాస్టిక్, మైల్డ్ స్టీల్, కాపర్, ఆల్. ఓకే, ఆల్ ఆఫ్ ది అబోవ్ అనమాట. ఓకే, సో ఎక్స్ట్రూజన్ అనేది ఒక పదార్థాన్ని డై ద్వారా నెట్టడం ద్వారా ఒక నిర్దిష్టమైన క్రాస్ సెక్షనల్ షేప్ని పొందే ప్రక్రియ అనమాట. ఈ ప్రక్రియ మనకి వివిధ రకాల పదార్థాలను ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ పైపులు, విండో ఫ్రేమ్లు వంటి వాటిని తయారు చేయడానికి ఎక్స్ట్రూజన్ పద్ధతిని మనం యూజ్ చేస్తాం అనమాట. మైల్డ్ స్టీల్, ఉక్కు లేదా లోహపు కడ్డీలు మరియు వివిధ ప్రొఫైల్ తయారు చేయడానికి ఎక్స్ట్రూజన్ ప్రక్రియని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాపర్ అన్నమాట. కాపర్ వైర్లు, ట్యూబ్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీకి కూడా ఇది చాలా సాధారణం అనమాట. ఓకే, సో ఎక్స్ట్రూజన్ ప్రక్రియ అనేది పదార్థం యొక్క స్థితిని బట్టి, అంటే వేడి లేదా చల్లని స్థితిలో ఉంటే ప్లాస్టిక్, అల్యూమినియం, కాపరు, స్టీల్ వంటి అనేక రకాల పదార్థాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్లో ఉన్న పదార్థాలన్నీ ఎక్స్ట్రూజన్కి అనుకూలమైనవి. సో ఆల్ ఆఫ్ ది అబోవ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఓకే, సో మనకి టెలిగ్రామ్ గ్రూప్స్ అలాగే ఛానల్లో మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీరు అక్కడ చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.